హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఎవరైతే ఈ పాలిసెట్ 2024కి రెడీగా ఉన్నారో వారందరికీ ఈ క్లాస్ ఒక బెస్ట్ క్లాస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈరోజు చాప్టర్ మ్యాథమెటిక్స్ నుంచి మనకి థర్డ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ సమితులు. సో ఇంగ్లీష్లో సెట్స్ అంటాం కదా మనం, సమితులు. నార్మల్గా ఇవి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. వేటి నుంచి ఎలాగ వస్తున్నాయి అంటే ఎలాగ వస్తున్నాయి మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఇలాగ మనకి సమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. వేటిని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. వాటిని బాగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా మనకి ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. సో మినిమం 3 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్. సో ఈ 5 మార్క్స్ మనకి ఎలా గెయిన్ చేయాలి ఏంటనేది మనం ఫస్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకున్నట్లయితే 2020 క్వశ్చన్ 2023లో క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్లయితే మనకి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క మోడల్ మనకి. సో ప్రీవియస్ ఇయర్ని బట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్ని మోడల్స్ ఇందులో కవర్ అవుతాయి, ఓకేనా. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4 5 6 7 అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఆప్షన్ ఏ 4 5, సెట్ ఆఫ్ 4 5. ఆప్షన్ 2 6 7. ఆప్షన్ 3 1 2 3. ఆప్షన్ 4 1 2 3 4 5 6 7. సో ఏంటి సార్ ఇది మనకి ఇదొక ఈ మోడల్ ఏంటి చెప్పనమ్మా, ఇది సమితుల యొక్క దీన్ని ఏమంటాం మనం, ఛేదనమా. సో ఇది మనకి ఏంటంటే ఏ మైనస్ బి అంటే ఇది ఏమవుతుందంటే ఇది ఒక ఇచ్చిన మనకి మూలకాలు, వీటిని ఏమంటాం మనం ఈ సమితుల్లో వీటిని ఏమంటాం మనం ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ ఏకి మాత్రమే చెందుతున్నాయి. ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్లో, ఓకే, ఈ ఎలిమెంట్స్ అనేవి ఏకి మాత్రమే చెందుతున్నాయి, బికి చెందట్లేదు. ఎలాగంటే మనకి ఇచ్చిన ఏ మైనస్ బి అనేది ఏ మైనస్ బి సెట్లో ఏకి మాత్రమే చెందాలి, బికి చెందకూడదు, ఓకేనా. వాటిని మనం ఏమంటాం ఏ మైనస్ బి అంటాం. ఒకవేళ బి మైనస్ ఏ అంటే బికి మాత్రమే చెందాలి, ఏకి చెందకూడదు. ఇక్కడ ఏ మైనస్ బి కాబట్టి ఏకి మాత్రమే చెంది బికి చెందని వాటిని ఏమంటాం ఇక్కడ లెక్కేస్తాం మనం ఏ మైనస్ బి కదమ్మా. సో ఇక్కడ ఈ ఏలో బికి సంబంధం లేనివి ఏంటి, ఏ మాత్రం చూసుకోవాలి మనం, ఎందుకంటే ఏ మైనస్ బి ఫస్ట్ ఏ ఉంది కాబట్టి. ఏలో బితో సంబంధం ఉన్నాయి ఏంటమ్మా, ఇందులో 4 సంబంధం ఉంది, 5 సంబంధం ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఏలో మిగిలిన ఏమున్నాయో అదే మనకు ఆన్సర్ అవుతుంది. కానీ అకార్డింగ్ టు సెట్ ప్రకారం, సమితి ప్రకారం ఏం చెప్తుందంటే ఏకి సంబంధమై ఉండి బికి సంబంధం లేనటువంటి వాటిని మనం ఏమంటాం, మనం ఇక్కడ ఏ మైనస్ బి అంటున్నాం, ఓకేనా. సమితుల ఛేదనము, ఓకేనా. సమితుల యొక్క దీన్ని ఏమన్నాం మనం సమితుల యొక్క భేదము అన్నాం. ఏంటమిది మనకి చాప్టర్ ఏంటిది, ఇది యొక్క సమితి యొక్క భేదము. ఏ మైనస్ బి అనేది ఏంటి ఇక్కడ సమితి భేదము. మీకు అర్థమైందమ్మా. మీకు ఒకవేళ టాపిక్ అర్థం కాకపోతే ఇలా డైరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏ మైనస్ బి అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ వేసుకోవాలి, సెంటర్లో మైనస్ వేసుకోవాలి, నెక్స్ట్ బి వేసుకోవాలి. సో ఏలో బిలో సమానంగా ఏమున్నాయో అవి ఏలో కొట్టేసుకోవాలి. ఫస్ట్ ఏలో క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా మనం ఏకి సంబంధించినవి మాత్రమే, బికి సంబంధించినవి కాదు, ఏకి సంబంధించినవి మాత్రమే అన్నాం కాబట్టి ఏలో ఏ మిగిలాయో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఏలో ఏం రిమైనింగ్ మిగిలినవి 1 2 3 కాబట్టి ఆన్సర్ మనకి ఏంటి ఆప్షన్ 3 1 2 3, ఓకేనా. ఏ మైనస్ బి దీని యొక్క
లాస్ట్ 2023లో అడిగిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 6 అమ్మ. ఓకేనా, మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఉంటే చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6 ఇది 2023లో క్వశ్చన్ నెంబర్ 6లో మనకి ఏమొస్తుంది ఇక్కడ, A-B అడిగాడు. A-B అంటే అర్థం ఏంటమ్మా? A-B అంటే అర్థం ఏంటి ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. x such that x అనేది ఏకి బిలాంగ్స్ టు ఏ ఉండాలి, అంటే ఏకి సంబంధించింది అయి ఉండాలి. ఈ ఎక్స్ ఇక చూడండి, ఇవన్నీ కూడా ఎక్సే కదా. ఈ ఎక్స్ అనేది ఏకి సంబంధించింది అయి ఉండాలి, మరియు ఎక్స్ అనేది బికి సంబంధించింది కాదు. అర్థమైంది ఈక్వేషన్ మీకు ఇక్కడ? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఓన్లీ, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకేనా, అంటే ఇక్కడ బిలో ఏమున్నాయో ఆ మూలకాలు మనం క్యాన్సిల్ చేసుకుని ఓన్లీ ఏ మూలకాలు మాత్రమే ఏకి సంబంధించిన మూలకాలు మాత్రమే రాసుకుంటాము. ఇదే మనకు ఆన్సరు. A-B. ఫస్ట్ ఏ ఉంది కదా, ఫస్ట్ ఏ. ఇది ఎలా ఇంకా మీకు ఈజీ గుర్తుండాలంటే ఏ వేసుకుంటారు, 1 2 3 4 5 మైనస్ బి వేసుకుంటారు. బి ఎలా ఉంటుంది, 4 5 6 7. ఓకేనా, 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్. రిమైనింగ్ ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి, ఏ కదా, -b కదా. ఏలో ఏ మిగిలాయి, 1 2 3. ఆన్సర్ మనకు 1 2 3 థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఈజీగా ఉందిగా మనం పెట్టేది. సెట్స్లో సంబంధించిన ఈ సమితులకు సంబంధించిన పేపర్ అనేది డిఫికల్ట్గా ఉండదు. మనకి మినిమం 3 మార్క్స్ పక్కాగా వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో ఏమో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ సింపుల్గా ఏమడుతున్నాడంటే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. తర్వాత 2020లో చూద్దాం ఒకసారి. 2020లో మనకి క్వశ్చన్ అయిపోయింది కదా. 2020లో క్వశ్చన్ ఏమో చూద్దాం. నోట్ చేసుకోండి ఒకసారి, ఎవరైనా నోట్ చేసుకుంటే. 2023లో ఆ క్వశ్చన్ అడిగాడు. సేమ్ క్వశ్చన్ మళ్ళీ 2020లో. సో ఆ టైంలో ఎలాగ అడిగాడు చూద్దాం ఒకసారి క్వశ్చన్. ఏం లేదు, A-B అంటే ఫస్ట్ ఏ ఉంది, నెక్స్ట్ బి ఉంది. అంటే ఏంటి, మనకు ఆన్సర్ అనేది ఇచ్చిన మూలకాలు అనేవి ఓన్లీ ఏకి మాత్రమే చెందుతాయి, అంటే బిలాంగ్స్ టు ఏ. నాట్ బిలాంగ్స్ టు బి అంటే బికి చెందవు. కాబట్టి ఏలో బికి చెందనివా, ఏలో ఈ ఏ మూలకంలో బికి చెందనివి ఏ కదా. ఈ 4 5 అని ఏమవుతున్నాయి, బికి చెందుతున్నాయి. 1 2 3 ఏమవుతున్నాయి, బికి చెందట్లేదు. కానీ మనకి ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కదమ్మా. ఎలాగా, A-B ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అనమాట. ఓకేనా, రఫ్ చేయొచ్చా? సో ఇదే మనకి 2023 క్వశ్చన్, ఇది 6th క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇస్తే మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ ఇస్తే మీరు చేయగలరు ఆన్సర్. చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడొద్దు ఎవరు కూడా. సెట్స్లోంచి మనం మినిమం 3 మార్క్స్ సంపాదిస్తున్నాము. 2020లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఓకే, 2023లోను తర్వాత ఏంటిది 2020లో కూడా సేమ్ క్వశ్చనే. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం అడిగాడు చూద్దాం. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ఎప్పుడు ఇది, 2018లో క్వశ్చన్ నెంబర్ 58 ఏమడుగుతున్నాడు చూద్దాం. ఇఫ్ n ఆఫ్ A minus B ఈజ్ ఈక్వల్ టు 5 and n of A intersection B is equal to 2, then n of A is equal to how much అన్నాడు. సో ఏంటి సార్ మీకు ఏ ఇంటర్సెక్షన్ బి, A-B చెప్తాను ఇప్పుడు. ఓకేనా, క్లారిటీ చెప్తాను. ఆప్షన్ చూద్దాం ఒకసారి. చేసేవాళ్ళు ఉంటే చేయండి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7.
ఇక్కడ మనకి ఏంటంటే సార్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మనకి మీకు చెప్పుకున్నాం ఫస్ట్ n సెట్ ఆఫ్ a మైనస్ b అంటే ఏంటి, సమితి యొక్క భేదము. ఇక్కడ ఏంటి, n a ఇంటర్సెక్షన్ b, నెంబర్ ఆఫ్ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్ b, నెంబర్ ఆఫ్ a మైనస్ b, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ a అంత అన్నాడు. మనకి వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ అనేవి మనం డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ అటెంప్ట్ చేయొచ్చు. ఎలాగా వెన్ డయాగ్రామ్స్ ఎలా వేసుకోవాలి, మనకి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇదొక ఏ, ఇది బి, ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. సో ఏ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఉమ్మడిగా ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, ఏకి బికి ఉమ్మడిగా ఉన్న ఎన్ని ఉన్నాయేమో. ఉమ్మడి అంటే ఎక్కడ వేసుకోవాలి మనం, ఇక్కడ వేసుకోవాలి. ఉమ్మడి అంటే ఈ మధ్యలో వేసుకోవాలి. ఏకి బికి ఉమ్మడిగా ఉన్న ఎన్ని ఉన్నాయేమో 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏలోంచి బి రిమైండ్ చేస్తుంటే అంటే అలాగా ఏకి సంబంధించిన మూలకాలు ఎన్నంట, మొత్తం 5 అంట. ఓకేనా, ఎగ్జాంపుల్ మనం అలా తీసుకుందాం. ఎలా రాసుకుందాం మనం చెప్పండి, ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకే, ఏ n టు ది పవర్ ఆఫ్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు అంటే ఏంటి, ఏకి బికి ఉమ్మడి కారణాంకాలు ఉమ్మడి సంఖ్యలు ఎన్ని ఉన్నాయంట, 2 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఉమ్మడిగా 2 ఉన్నాయి. సో 2 వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏలోంచి బి రిమైండ్ చేస్తే 5 ఉన్నాయంట అంటే ఏం చూడండి, ఏలోంచి బి రిమైండ్ చేస్తే ఎన్ని ఉన్నాయంట, 5 ఉన్నాయి. ఓకే, అర్థం చేసుకుందాం. ముందు ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 వేసుకున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 6 7 వేసుకున్నాను అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏలోంచి బి రిమైండ్ చేసేయండి, 6 7 తీసేద్దాం అంతే కదా. ఏలోంచి బి రిమైండ్ చేయాలని అర్థం ఏంటి, చివర ఉన్న 6 7 రిమైండ్ చేసేయాలి. చేసేసాను. అప్పుడు ఏలో ఎన్ని మిగిలినాయి మనకి, ఎన్ ఆఫ్ ఏ ఎన్ని మిగిలినాయి అమ్మా, 1 2 3 4 5 అంతేనా. ఓకేనా, ఇక్కడ బాగానండి. ఏ ఓన్లీ నెంబర్ ఆఫ్ ఏలోంచి మనం మొత్తం 7 ఉన్నాయి కదా, 6 7. ఈ 7లోంచి బి ఎలిమెంట్స్ ఏమున్నాయి, 6 7 తీసేయాలి కదా. మరి ఇవి తీసేస్తే ఏమైనాయి, 5 మిగిలినాయి. 1 2 3 4 5. నెక్స్ట్ ఈడేమన్నాడు, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే ఓకే, ఏ మైనస్ బి ఎంతమ్మా, 5 ఉన్నాయి. ఓకే, ఏ మైనస్ బి 5 సరిపోయినాయి. ఏ మైనస్ బి 5 సరిపోయినాయి. నెక్స్ట్ ఓకే ఓకే 6 7. బి ఈజ్ ఈక్వల్ టు ఎన్నమ్మా, ఇక్కడ బాగానండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏకి బికి ఉమ్మడి కారణాంకాలు 2 ఉన్నాయి. ఓకే, అది క్లారిటీగా ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇవి 7 ఉన్నాయి ఇంకొకవేళ, ఇవి 2 ఉన్నాయి అనుకుందాం. సో 7లో 2 తెస్తే ఎంత, 5. అంటే నెంబర్ ఆఫ్ ఏలు ఉన్నాయి మనకి, నెంబర్ ఆఫ్ ఏలు ఉన్నాయి మనకి, నెంబర్ ఆఫ్ ఏలు ఉన్నాయి మనకి 5 + 2. టోటల్గా ఎన్ని మనకి నెంబర్ ఆఫ్ ఏలు, 5 + 2. ఇది ఏకి చెందుతుంది కదా. సో 5 + 2 అని టోటల్గా ఏంటి మనకి 7. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయి మనకి, 5 కాదు, 5 + 2 మనకి 2 కూడా చెందుతుంది కదా. నెంబర్ ఆఫ్ 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ ఏలు ఉన్నాయి 7 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బీలు, నెంబర్ ఆఫ్ ఏలు 7 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బీలు ఉన్నాయి మనకి 6 7 కదా, అంటే 1 2 2 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు క్లారిటీగా ఉన్నాం. ఏ మైనస్ బి, ఏలోంచి బి తీస్తున్నాను అంటే ఎన్ని ఉన్నాయి మనకి, 5 సరిపోయినాయి కదా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీనికి మధ్యలో ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి 1 1
2 2 రెండు సరిపోయినాయి కదా, 6 7 అనేవి రెండు ఉమ్మడిగా ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏలో ఎన్ని ఉన్నాయంట, 1 2 3 4 5 6 7 ఉన్నాయంట. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ అంత 7. ఒకవేళ ఎగ్జామ్ మనకి నెంబర్ ఆఫ్ బి అడిగాడు అనుకో, నెంబర్ ఆఫ్ బి ఎన్ని 1 2. ఓకేనా. నెంబర్ ఆఫ్ ఏ అయితే ఆప్షన్ 4th ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 7. నెంబర్ ఆఫ్ బి అయితే ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బి అంటే 2 అనమాట. అర్థమైంది, అర్థం కాలేదా? కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇలాగే ఈజీగా ఉంటాయి, టెన్షన్ ఏం పడక్కర్లేదు. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ఈజీ క్వశ్చన్ అడిగితే మీకు బాగా క్లారిటీ వస్తుంది. రఫ్ చేయొచ్చా? టెన్షన్ పడకండి, కొంచెం ఫ్రంట్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది క్లాస్. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో నెంబర్ ఆఫ్ ఏ అన్నాం, 1 2 3 4 5 6 7. నెంబర్ ఆఫ్ బి అంటే బీలో ఉన్నాయి 6 7. సో ఏకి బీకి ఉమ్మడిగా ఉన్నాయి 2 ఉన్నాయి. ఏ నుంచి బీ తెస్తే ఎన్ని మిగులుతున్నాయి, 5 మిగులుతున్నాయి. సరిపోయినాయి కదా. టోటల్ ఎన్ ఆఫ్ ఏ ఏమన్నా ఎన్ని అవుతున్నాయి, 1 2 3 4 5 6 7 అవుతున్నాయి. కాబట్టి ఆన్సర్ 7 అనమాట. చాలామంది 5 పెడతారు, 5 పెట్టకూడదు, ఇంకా తక్కువ పెడతారు. సో మనకి 7 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, 4th ఆన్సర్. ఓకేనా. రఫ్ చేస్తున్నాను. సరే ఏంటి సార్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి అంటే డయాగ్రామ్స్ బట్టి మీకు గుర్తుపెట్టుకోవాలి. అందరు కూడా డయాగ్రామ్స్ బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి డయాగ్రామ్స్ బట్టి అంటే, ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏ యూనియన్ బి డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. టోటల్గా ఇవన్నీ కూడా ఏమవుతున్నాయమ్మా, ఏ యూనియన్ బి అవుతున్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎలా ఉంటుంది గుర్తుండు, ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఇది ఏ సెట్, ఇది బి సెట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఉమ్మడిగా ఉన్నాయి, ఈ అవుతాయి. సో ఇది ఏ ఇది బి. నెక్స్ట్ సార్ ఏ మైనస్ బి అంటే ఏంటి సార్ అంటే, ఈ వెన్ డయాగ్రామ్లో ఏ మైనస్ బి ఎలా ఉంటుంది, ఇది సెట్ ఏ సెట్ బి అనుకుందాం, సెట్ ఏ సెట్ బి. మరి ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏ సార్ ఎన్ ఆఫ్ ఏలు ఉన్నాయి బీలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి, ఆ మూలకం అనేది ఎక్స్ ఏకి మాత్రమే చెందాలి, బికి చెందకూడదు అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఏకి మాత్రమే చెందాలి, ఏకి మాత్రమే చెందాలి. ఇక్కడ నేను గీసానికి ఏమవుతుంది, బీకి చెందుతుంది. ఆల్రెడీ ఇందులో బి వస్తుంది కాబట్టి బీకి చెందకూడదు. సో ఏకి మాత్రం చెందాలి. ఈ ఇందులో మూలకం అనేది ఎప్స్లో బిలాంగ్స్ టు ఏ, నాట్ బిలాంగ్స్ టు బి, బీకి చెందకూడదు. కాబట్టి నేను డయాగ్రామ్ ఎలా వేస్తున్నాను, ఇలా వేస్తున్నాను. ఇది ఏ మైనస్ బి. డయాగ్రామ్స్ మీకు గుర్తుంటే ఆన్సర్ చేయగలరు ఏ ప్రాబ్లం అయినా సరే. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, మీకు డయాగ్రామ్స్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. సార్ మరి బి మైనస్ ఏ అంటే ఏంటి సార్ అంటే, ఇది ఒక బి, ఇది ఏ అనుకున్నట్లయితే ఇది బి సమితి, ఇది ఏ సమితి. ఇప్పుడు ఏంటి, బి సమితి ఫస్ట్ ఉంది కాబట్టి ఎక్స్ అందులో మూలకాలు అనేవి ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ బీకి మాత్రమే చెందాలి. కానీ ఏ దేనికి చెందకూడదు, డస్ నాట్ బిలాంగ్స్ టు ఏకి చెందకూడదు. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్స్కి మాత్రమే బీకి మాత్రమే చెందాలి. కాబట్టి దీనికి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం నోట్ చేసుకుంటాము, ఇంక నోట్ చేయము. సో ఇది మనకి టోటల్ కాన్సెప్ట్. ఇది గుర్తుంటే మనకి ఈ ఎగ్జామ్లో 2 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. ఏ యూనియన్ బి అంటే ఈ మొత్తం మనం తీసుకుంటాం, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ మొత్తం ఓన్లీ ఉమ్మడిగా ఉన్నవి తీసుకుంటాం, ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏకి మాత్రమే చెంది తీసుకుంటాం, బి మైనస్ ఏ అంటే ఓన్లీ బీకి మాత్రమే చెంది తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇలాగా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కో ప్రాబ్లం చేసే కొద్ది మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. మీకు కంటెంట్ నచ్చడం కోసమే ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. మీరు కొంచెం ఫ్రంట్కి బ్యాక్ పెట్టుకుని వీడియో మీకు క్లారిటీగా అర్థమయ్యేంత వరకు కూడా చూడండి. ఓకేనా. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఓ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇది 2017 అంటే 2017లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, చాలా ఈజీగా ఉంటాయి మా ప్రాబ్లమ్స్, మనం భయపడాల్సిన పని లేదు. ఇందులో ఈ మెథడ్స్ అనేవి గుర్తుంటే మీకు ఈజీగా చేయగలరు. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. టాపిక్స్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఏమడిగారు ఇప్పుడు 2017లో క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్లయితే
ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు చేయగలరు ఆన్సర్ ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4 5 6 7 8 4 5 6 7 8. అయితే సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4 5 6 4 5 6. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి హౌ మచ్? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడమ్మా. భయపడిపోకండి, ఎక్కువ ఉందని భయపడొద్దు. ఒక్కో స్టెప్ చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. ఆప్షన్ ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 సి, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్. ఇవి కావు, పైవేవి కావు. సరే ఏంటి సార్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఒకసారి మీరు బాగా చదవండి, అర్థమయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఏ ఇచ్చాడు సెట్ ఆఫ్ ఏలో, దీన్ని మనం సమితి అన్నాం కదమ్మా, ఈ టోటల్గా సమితి అన్నాం. ఈ సమితిలో మనకి ఇదేమో కర్లీ బ్రాకెట్, ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటాం, సెట్ ఆఫ్ అంటాం. 1 2 3 4 5 6 అనేవి ఎలిమెంట్స్, మూలకాలు, ఓకేనా. సో ఇక్కడ సమితి అంటే ఏంటి? సమితి అంటే ఏంటమ్మా? ఓకేనా, ఒక నిర్ణీతమైన ఒక నిర్వచనం కలిగి ఉండి, అంటే సారూప్యత కలిగి ఉండి, నిర్ణీతమైన డిస్టెన్స్ అనేవి సారూప్యత కలిగి ఉండేటువంటి మూలకాల యొక్క సముదాయాన్ని మనం ఏమన్నాం? మూలకాల యొక్క సముదాయాన్ని సమితి అన్నాం, ఓకేనా. ఒక ప్రాధాన్యత ఉంటుంది వీటి మధ్యన, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. మనకి సమితి చెప్తాను కొంత ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7 8, సి ఈజ్ ఈక్వల్ టు 4 5 6. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటమ్మా? ఏకి బికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలు ఏంటి చూద్దామా. డయాగ్రామ్ కూడా ఎక్కర్లేదు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఉమ్మడిగా ఉన్న ఏంటి ఉన్నాయి? ఉమ్మడిగా ఉండేవి 4 ఉంది, ఇక్కడ ఉమ్మడిగా 4 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 6 ఉంది. అంటే ఏంటి? ఏకి బికి ఉమ్మడిగా ఉన్న ఏమున్నాయి? 4 5 6 కదా. ఏకి బికి ఉమ్మడి సెట్ ఏంటమ్మా? 4 5 6. ఈ 4 5 6 అనేది ఇక్కడ దేనికి సమానం అవుతుంది? 4 5 6 అని దేనికి సమానం అవుతుంది? సికి సమానం అవుతుంది. అంటే ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది సిఏ కదా, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సిఏ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఈజీ ఉంది కదా క్వశ్చన్ ఇది. మనకి ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఆ వాడు ఏమడుగుతున్నాడు, ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆప్షన్ వైజ్ వెళ్ళాలి మనం. ఆప్షన్ వైజ్ ఫస్ట్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, ఓకేనా. సో ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు అంటే ఏంటి? ఏకి బికి ఉమ్మడిగా ఉన్నది. ఏకి బికి ఎలా గుర్తుంచుకోండి, అలాగా ఏ బి, ఏకి బికి ఉమ్మడిగా ఉన్నది. ఇది ఏవేంటి? 1 2 3 4 5 6 కదా. 1 2 3 4 5. ఏ అందులో కూడా ఏమున్నాయి? 4 5 6. ఇక్కడ ఏం మిగిలినాయి? 7 8. 1 2 3 4 5 6 7 8 9. ఏకి బికి ఉమ్మడికి ఏమున్నాయి? 4 5 6 ఉన్నాయి. ఈ 4 5 6 అనేది సికి సమానం కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటాం మనం? ఇంటర్సెక్షన్, అంతేనా. ఇంటర్సెక్షన్, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సికి సమానం అయ్యింది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సికి సమానం అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఇది 2017లో 34, విత్ ఇన్ 30 సెకండ్స్లో ప్రాబ్లం చేయొచ్చు మనది, ఓకేనా. నెక్స్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్ ఇది, కొంచెం ఫ్రంట్కి వెళ్దాం మనం. ఇంకెక్కడ అడిగాడు? ఓకే, 36 క్వశ్చన్. ఇప్పుడు 2017లో 36 క్వశ్చన్ రఫ్ చేయొచ్చా? రికార్డెడ్ వీడియో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని అక్కడ అలాగ పాజ్ చేసి ఆపుకుని వీడియో మొత్తం, ఈ ఫోటో మొత్తం ఎక్కించుకోండి, తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి, ఓకేనా. రికార్డెడ్ వీడియో కాబట్టి. నెక్స్ట్ 2017లో క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ మనకు టాపిక్లు ఏమొచ్చినాయి? ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఏ టాపిక్లు వస్తున్నాయి మనకు ముందు, ఓకేనా. ఇంకా ముందుకు వెళ్దాం. 36 క్వశ్చన్ 2017లో 36 క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఒకసారి?
ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ బి అంటే ఏ సెట్లో 15 మూలకాలు ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయని లెక్క అనుకుంటాం. ఓకేనా. నెంబర్ ఆఫ్ అంటే ఇది ఏం సంఖ్య, ఇది కార్డినల్ సంఖ్య. ఓకేనా. ఓకే. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏకి బికి ఉమ్మడిగా 5 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అన్నాడు. అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. అలా ట్రై చేయాలి. ఫస్ట్ వెన్ డయాగ్రామ్ ఆన్సర్ ట్రై చేస్తే ఈజీగా ఆన్సర్ మనం గెయిన్ చేయొచ్చు. ఎలా ట్రై చేద్దాం ఒకసారి. ఏ ఇంటర్సెక్షన్ బి కదా, ఇది ఒక సెట్, ఏ సెట్, ఇది బి సెట్. ఇక్కడ మనకి ఏ బి, ఇది ఏ సెట్, బి సెట్. ఏకి బికి ఉమ్మడిగా ఏమున్నాయి మనకి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఉమ్మడే కదా, 5 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి, 5. ఏకి బికి ఉమ్మడిగా ఎన్ని ఉన్నాయమ్మా, 5 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 15 కదా. ఇక్కడ మనం చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏలో ఎన్ని వేస్తారు, ఇక్కడ 15 వేస్తారు. ఎందుకంటే ఇక్కడ 15 ఇచ్చాడు, 15 ఇచ్చాడు కాబట్టి ఏలో ఎంత ఇస్తాం మనం, 15 వేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఈ 15 + 5 ఏమవుతుంది, ఇదంతా ఏ కదా, ఇదంతా ఏనా, ఇది కూడా ఏలో ఉంది కదా, ఇంక్లూడ్ అయింది కదా. కాబట్టి ఏమవుతుంది, 15 + 5 ఎంత అవుతుంది, 20 అయిపోతుంది. కానీ ఏమి ఇచ్చాడు, ఓన్లీ ఏ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా 15 వేయకూడదు. ఎంత వేసుకోవాలి, ఇక్కడ మనం 10 వేసుకోవాలి. ఇప్పుడు చూద్దామా, ఇది ఏలో 10 ఉంది, ఇది కూడా ఏలోనే మిక్స్ అయింది కదా, ఇదంతా ఈ సర్కిల్ అంతా కూడా ఏలో ఉంది కదా. సో ఏలో 5 ఉంది, 10 + 5 అంతా 15. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఉమ్మడిగా ఉన్న పదం నెంబర్ వేసాను. నెక్స్ట్ ఏం చేశాను, ఎన్ ఆఫ్ ఏ 15 కాబట్టి ఏలో ఎన్ని ఉండాలంటే మొత్తం 15 ఉండాలి. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 10 వేసాను. అప్పుడు ఏమవుతుంది, టోటల్గా ఏలో ఇదంతా ఏ కదా, 15 అయింది. ఓకే. బిలో 10 ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎన్ ఆఫ్ బి కాబట్టి 10 వేస్తారు, ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండండి, ఇదంతా కూడా బీకి సంబంధించిందే కదా, సర్కిల్ అంతా కూడా బీకి సంబంధించింది. 10 + 5 అంతా 15, కానీ ఇక్కడ 10 ఉంది. అప్పుడు ఏం చేసుకోవాలి, మనం ఇక్కడ 5 వేసుకోవాలి, తగ్గించుకుంటే ఇప్పుడు 5. ఇప్పుడు ఏమైంది, 5 + 5 10. ఈ టోటల్గా బీలో ఉన్నాయేమో 10, సరిపోయిందా. టోటల్గా ఏలో 15, టోటల్గా బీలో 5 + 5 10. ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బీలో ఎన్ని, 5. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఏ యూనియన్ బి అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది గుర్తెచ్చుకోండి సారి. ఏ యూనియన్ బి డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఏ యూనియన్ బి డయాగ్రామ్ ఎలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది. సో టోటల్గా ఇప్పుడు ఏమవుతుంది, ఏ యూనియన్ బిలో 10 + 5 15, 15 + 5 20. ఆన్సర్ ఎంత ఇక్కడ, 20. ఆప్షన్ చూద్దాం ఒకసారి. 5, 15, 20. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 25. క్వశ్చన్ మజాగా ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటే ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. ఈజీగా ఉంది కదా. ఇదేమో ఈ సెంటర్లోదేమో ఈ ఓన్లీ ఈ పార్ట్ ఏంటంటే రెండిట్లకి ఉమ్మడిగా ఉన్న పదం. ఇదంతా కూడా ఏ, ఇదంతా కూడా బి. ఇదంతా ఏమవుతుంది, 10 + 5 ఇదంతా కూడా 15 అయిపోయింది. 5 + 5 ఇదంతా కూడా బి 10 అయింది. ఉమ్మడిగా 5 అయింది. ఇప్పుడు టోటల్గా ఏ యూనియన్ బి అంటే ఇదంతా మొత్తం 10 + 5 + 15 + 5 20 టోటల్గా. అర్థమైంది. ఆప్షన్ సి అంటే 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2016 వద్దాం. ఇదంతా కూడా మనకి ఈ టాపిక్ మీద వెళ్తుంది. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ - బి, బి - ఏ, ఈ టాపిక్ మీద వెళ్తుంది. ఈ టాపిక్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఓకేనా. అదే 2016లో క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం ఒకసారి. 2016లో క్వశ్చన్ నెంబర్ 6 ఒకసారి. ఇవి ఎగ్జామ్లో తీసుకుంటున్నాడు, ప్రతి ఎగ్జామ్కి ఇవే ఇస్తాడు. ఇవి ఇంపార్టెంట్. ఇవి లేకుండా లేదు ఎగ్జామ్. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ - బి, బి - ఏ, ఈ 4 టాపిక్లు లేకుండా ఎటువంటి పేపర్ లేదు ఎగ్జామ్లో.
సో ఈ 4 టాపిక్ మీద మీకు బాగా గ్రిప్ ఉంటే 1 మార్క్ 2 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. 2016లో మీరు అటెంప్ట్ చేయొచ్చు క్వశ్చన్. 2016లో క్వశ్చన్ నెంబర్ 6లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, క్వశ్చన్ నెంబర్ 6లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 సెట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7 4 5 6 7 అయినట్లయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఆప్షన్ ఏ. ఇంకా ఆప్షన్లు వద్దులే, మీరు చేయండి. ఏ మైనస్ బి చేయండి, మీరు ట్రై చేయండి ఒకసారి. ఏ ఉంది, బి ఉంది. మీకు చెప్పాను ఏ మైనస్ బి అంటే ఏంటంటే ఇఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఇఫ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏ మైనస్ బి అన్నప్పుడు ఎక్స్లో ఏలో ఉన్న మూలకాలు ఎక్స్ అనే మూలకాలు ఏకి మాత్రమే చెందుతాయి, బీకి చెందవు. బీకి చెందని వాటిని రాయకూడదు. అంటే ఏంటి? ఏలో బీకి చెందిన మూలకాలు ఏమున్నాయి? ఈ 5 4 చెందుతుంది, 5 చెందుతుంది, 1 2 3 అనేవి చెందవు. కాబట్టి ఏ మైనస్ బి ఆన్సర్ ఎంతమ్మా? ఏ మైనస్ బి ఆన్సర్ ఎంత? సెట్ ఆఫ్ ఇక్కడ 4 అనేది బీకి చెందుతుంది, 5 అనేది బీకి చెందుతుంది. కానీ మనకి అకార్డింగ్ టు రూల్ ఏంటి? బీకి చెందనివి 1 2 3 చెందట్లేదు. కాబట్టి ఆన్సర్ 1 2 3 ఆప్షన్లో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3. ఓకేనా? మీరు కావాలంటే ఒకసారి ఈ ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి ఆన్లైన్లో. 2016లో క్వశ్చన్ నెంబర్ 6 ఇది. ఓకేనా? ఈ ప్రిపరేషన్ అనేది నార్మల్ కాదమ్మా. ఎందుకంటే 2016 నుంచి 17 18 19 20 21 22 23 ఈ మోడల్ పేపర్లో ఏమొస్తున్నాయి, ఏంటి గట్టి అవన్నీ కూడా పక్కన రాసుకుని వాటిని మనం డీల్ చేయడం జరుగుతుంది, ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో వీటిని బట్టి వాళ్ళు ఇస్తారమ్మా, బయట నుంచి అక్కడ ఎవరు. ఓకేనా? నెంబర్స్ అంటే చేంజ్ అవుతాయి కానీ మెయిన్ టాపిక్స్ ఇవన్నమాట. సో ఇవి యొక్క చాలా ప్రిపరేషన్ చాలా యూజ్ అవుతుంది మీ అందరికి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఆ టాపిక్ అయిపోయింది కదా. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈ ప్రాబ్లమ్స్ అయినాయి. ఓకే, సరి ప్రధాన సంఖ్యా సమితి అన్నాడు. సరి ప్రధాన సంఖ్యా సమితి అన్నాడు. ఇదేంటి సరి ప్రధాన సంఖ్యా సమితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2021లో సరి ప్రధాన సంఖ్య అడిగాడు. ఏంటి ఎలాగమ్మా క్వశ్చన్ అది? 2021లో 2021లో 6th క్వశ్చనే కదా, 16 క్వశ్చన్. సరి ప్రధాన సంఖ్యా సమితి అన్నాడు. సంఖ్యా సమితి అంటే ఏంటి? సెట్టే కదా, సెట్. ఇక్కడ మనకి ఈ సమితిలో ఏమవుతుందంటే ఇవన్నిటిని ఏమంటాం మనం? ఎలిమెంట్స్ అన్నాం, మూలకాలు అన్నాం. ఎలిమెంట్స్, మూలకాలు. ఓకేనా? ఇవి ఒకే ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఒకే ధర్మాన్ని కలిగి ఉన్న ఈ యొక్క మూలకాల యొక్క సముదాయాన్ని మనం సమితి అన్నాం. ఒకే ధర్మం, అవన్నీ కూడా ఒకే ధర్మాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటి యొక్క సముదాయాన్ని మనం ఒక సమితి రూపంలో రాస్తున్నాం, దాన్ని మనం సమితి అన్నాం. ఓకేనా? ఇక్కడ ఏంటి? సరి ప్రధాన సంఖ్య, సరి సంఖ్య ఉండాలి, ప్రధాన సంఖ్య ఉండాలి. అంటే ఏంటి? సరి సంఖ్యలో స్టార్టింగ్ ఎలాగవుతాయి? 2 4 6. ప్రధాన సంఖ్యలో స్టార్టింగ్ ఏమవుతుంది? 2 3 5. సో సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య ఏంటమ్మా? ఓన్లీ 2. అంటే సమితి అన్నాడు కాబట్టి ఏం వేసుకోవాలి మనం? సెట్ ఆఫ్ 2. ఓకేనా? ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? సెట్ ఆఫ్ 2. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? సెట్ ఆఫ్ 3 and 4, సెట్ ఆఫ్ 4 6 8, 4 6 8, సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 4 ఇలా ఇచ్చాడు అనమాట. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? సెట్ ఆఫ్ 2. ఎందుకంటే 2 అనేది సరి సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. సరి ప్రధాన సంఖ్య, సరి సంఖ్య అయ్యి ఉండాలి, ప్రధాన సంఖ్య అయ్యి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడికి ఏమవుతుంది? సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, నోట్ చేసుకున్నాం అందరు కూడా అది. నెక్స్ట్, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయితే నెక్స్ట్ కింది వాన్లో ఏది సరైంది అన్నాడు. కొంచెం ఒక్కోసారి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు క్వశ్చన్, ఒక్కోసారి లాజిక్ అడుగుతున్నాడు. లాజిక్ అడిగినప్పుడు మనకి వెన్ డయాగ్రామ్స్ బాగా గుర్తుండాలి. లాజిక్ పట్టుకుంటే, వెన్ డయాగ్రామ్స్ పట్టుకుంటే మనం ఈజీగా ఆ లాజిక్ని మనం క్రాక్ చేయొచ్చు. ఎలాగా చూద్దాం. ఆ లాజిక్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా అండి.
ఆ లాజిక్ క్వశ్చన్ ఏంటో ఒకసారి మనం బాగా విందాం. ఒకసారి లాజిక్ ఏంటో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు ఇది 2021లో 17 క్వశ్చన్, 21లో 17 క్వశ్చన్. కొంచెం లాజిక్ ఇక్కడే మనకి ఈ డయాగ్రామ్ ఈ క్వశ్చన్ వద్ద చాలామంది వదిలేస్తారు. వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ర్యాంక్ అనేది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్క మార్క్ అనేది కూడా మనకు చాలా వాల్యుబుల్. చూద్దాం. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇలాగ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి వస్తే క్వశ్చన్ వదలకూడదు మనం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయితే వాడే ఇచ్చాడు కండిషన్ ఏంటంట, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయిందంట కండిషన్లో. అయితే క్రింది వానిలో కింద ఆప్షన్ ఇచ్చాడు కదమ్మా, క్రింది వానిలో ఏది సరైనది, ఏది కరెక్ట్ అన్నాడు, ఏది సరైనది కరెక్ట్ అన్నాడు. లాజిక్ క్వశ్చన్ ఇది, భయపడాల్సిన పని లేదు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయితే క్రింది వానిలో ఏది సరైనది అన్నాడు. ఆప్షన్ 1 ఏ ఈక్వల్ టు బి ఆప్షన్ 2 బి ఈక్వల్ టు ఏ ఆప్షన్ 3 ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఆప్షన్ 4 బి ఈజ్ ఈక్వల్ టు 5. అంతేనా? ఓకే, బి ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి ఒక కొత్త పదాలు వచ్చినాయి. ఏంటివి? 5 అంటే ఏంటంటే ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకపోతే దాన్ని మనం శూన్య సమితి అన్నాం. దాన్ని మనం ఎగ్జాంపుల్గా ఏమంటాం, మనం 5 అంటాం. ఓకేనా? దాన్ని ఎలా చూపిస్తాం? శూన్య సమితి అంటే ఆ సెట్లో ఎటువంటి మూలకాలు ఉండవు, ఇలా చూపిస్తాం. ఆ సెట్ని ఇలా ఖాళీగా చూపిస్తాం. లేదంటే దాన్ని ఎలా చూపిస్తాం? 5 అనే ఒక సింబల్ తోటి చూపిస్తాం. శూన్య సమితికి సింబల్ ఏంటి అంటాడు ఎగ్జామ్లో, 5 గుర్తుంచుకోవాలి. శూన్య సమితికి సింబల్ 5. లేదంటే ఇలాగా ఎటువంటి మూలకాలు లేనటువంటి సమితిని ఏమంటాం? శూన్య సమితి. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏ అనేది శూన్య సమితి అవుతుందా అన్నాడు. బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే బి అనేది శూన్య సమితి అవుతుందా అన్నాడు. ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పదం వచ్చినప్పుడు ఎలా చదవాలంటే ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది, ఉపసమితి. ఓకేనా? ఇక్కడ ఏంటి, బి అనేది ఏకి ఉపసమితి అవుతుంది, ఉపసమితి. ఎలా వస్తుందో ముందు కొంచెం ఎదరికెళ్ళి అర్థమవుతుంది. ఒకసారి స్టడీ చేయని క్వశ్చన్. ఒకసారి ఏంటి క్వశ్చన్ ఏంటమ్మా, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయితే క్రింది వానిలో ఏది సరైనది అన్నాడు. అంటే ఏంటి చెప్పండి? డయాగ్రామ్ వేసుకుందాం. ఒకసారి వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. ఏ బి అనుకుందాం. ఓకే, ఏబి అనుకున్నప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయిందా అంటే ఏంటి, ఏకి బికి ఉమ్మడిగున్న పదాలు బిలో ఏమున్నాయో అవే ఉమ్మడిగున్న పదాలు అన్నాడు. అంటే ఏంటి చూద్దాం ఒకసారి. 2 4 అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. 2 4 అనుకుందాం. ఇదే 1 3 అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, ఏకి బికి ఉమ్మడిగా ఉన్న పదాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇప్పుడు ఏమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటి, ఏకి బికి ఉమ్మడిగా ఉన్న పదాలు ఏముండాలంట, ఈ 3 4 అనుకుందాం. ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందా చూద్దాం ఒకసారి. ఏంటి, ఏకి బికి ఉమ్మడిగున్న పదాలు ఏంటి, ఏకి బికి ఏ ఇంటర్సెక్షన్ బి ఏకి బికి ఉమ్మడిగున్న పదాలు ఏంటమ్మా 3 4. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు బిఏ కదా, మరి బి ఏంటి 3 4 కదా. ఈ సాటిస్ఫాక్షన్ అయిందా లేదా, మనం ఇవి అనుకున్నాం, ఎగ్జాంపుల్ అనుకున్నాం, అవి సాటిస్ఫాక్షన్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఉమ్మడిగున్న పదాలు ఏంటి 3 4 ఏ కదా, ఈ 3 4.
ఈ 3 4 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? బీకి ఈక్వల్ అవుతుంది కదా, సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అయింది. అయితే క్రింది వాటిలో ఏది సరైనదంటే ఇక్కడ బాగానండి, ఏ ఈక్వల్ టు బి అంటే బీకి ఏ ఉపసమితి. ఓకేనా, బీకి ఏ ఉపసమితి అంటే ఏంటి? బీకి ఏ చూడండి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. బీకి ఏ ఉపసమితి అంటే బీలో ఎక్కువ బీలోని ఎలా ఉందంటే దానికి డయాగ్రాము, దీని డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుందో. ఏ అనేది బీకి ఉపసమితి. డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఈ బి కదా, ఇది బి అనుకున్నాము అనుకో, ఇందులో ఏ ఉంటుంది. మొత్తం బి అనుకుంటే అందులో ఏ ఉంటుంది. దీని యొక్క డయాగ్రాము, దాని ఆన్సర్ అది. అంటే ఏంటి? బి ఎక్కువ ఉన్నాయంట, దాని లోపల ఏ అనేవి కొన్ని మిక్స్ అయ్యానంట. కానీ అది రూల్ అవుతుంది. అది బి ఎక్కువ ఉన్నాయా? లేదు కదా, ఏ ఎక్కువ ఉన్నాయి, అందులో బి అనేది ఇక్కడ ఈక్వల్ అయింది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇది చూద్దాం ఒకసారి. బి అనేది ఏకి ఉపసమితి అంటే ఏంటి? ఇది ఏ అనుకున్నాం ఒకవేళ, ఇదంతా సమితి కదా, దాంట్లో ఉపసమితి బి అనమాట. చెప్పుకోవచ్చు కదా, ఇది కరెక్ట్గా, ఇది కరెక్ట్ అవుతుంది కదా, ఇదంతా ఏ కదా, ఇదంతా ఏ, అందులో ఉపసమితి ఏంటి? బి. అర్థమైంది ఇప్పుడు అందరికీ. బి అనేది బీకి, ఈ బీని ఏకి ఉపసమితి అంటున్నాం. అంటే కదా, ఏకి బి అనేది ఉపసమితి, ఈ ఏకి బి అనేది అందులో ఉపసమితి. ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అయింది కదమ్మా. అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. దేనికి? ఇదేమో ఈ డయాగ్రామ్ దేనికి? ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటి? ఏ అనేది బీకి ఉపసమితి. ఈ డయాగ్రామ్ ఏంటి? బి ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? బి అనేది ఏకి ఉపసమితి. ఈ ఈక్వేషన్ బట్టి మనకి అర్థమైంది, అర్థం కాలేదా? ట్రై చేయండి ఒకసారి, మీరు అర్థం చేసుకున్నా ట్రై చేయండి. మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇలా మనం రాసుకున్నాం, ఈక్వేషన్ రాసుకున్నాం. ఓకేనా, కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యింది. అప్పుడు ఏంటి? ఏ లోపల బీలు ఉన్నాయి, అంతకని బి లోపల ఏ లేవు, ఏ లోపల బీలనే ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ బీని ఏ యొక్క ఉపసమితి అంటాం. ఏ యొక్క ఉపసమితి ఏంటి? బి. ఇక్కడ చూద్దామా, 1 2 3 4 కదా, 1 2 3 4. చూడండి, ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అయింది లేదా? ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అయింది. ఏకి బీకి ఉమ్మడికి ఏమున్నాయి? 3 4 ఉన్నాయి. 3 4 సరిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఏ సమితిలో బి అనేది ఉపసమితి, ఏ సమితిలో బి అనేది ఉపసమితి, సరిపోయింది కదా. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి మనకి బి ఈక్వల్ టు ఏ అనేది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇంట్రెస్ట్గా కొన్ని క్వశ్చన్లు కొన్ని లాజిక్గా ఉంటాయమ్మా, మీరు కొద్దిగా గెస్ చేసుకోవాలి. అట్లా గెస్ చేసుకుంటే మీదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అదే లాజిక్ క్వశ్చన్ ఇంకోటి తీసుకుందాం మనం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అదే లాజిక్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. రాస్తున్నాను, నోట్స్ ఇప్పుడు రాస్తాను, రఫ్ చేస్తున్నాను. ఇదే లాజిక్ క్వశ్చన్. మనకి డయాగ్రామ్ ముఖ్యము. డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్స్ అనేవి ఈ యొక్క సెట్స్లో ప్రతిదానికి వెన్ డయాగ్రామ్స్ వేసుకునేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్లో ఏంటి? ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ. ఓకేనా, సో మనకి ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి మీకు మళ్ళీ లాస్ట్లో వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ వినండి. క్వశ్చన్ ఏంటి? ఇక్కడ 2023లో లాస్ట్ ఇయర్ పేపర్లో 2023లో క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్లయితే, క్వశ్చన్ నెంబర్ అనేది 8 చూసినట్లయితే, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? మీకు ఇందాక డయాగ్రామ్ అర్థమవుతే, ఈ ఏ ఈక్వల్ టు బి డయాగ్రామ్ అర్థమవుతే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆప్షన్ చూద్దాం ఒకసారి. చూసుకుందాం ఒకసారి. ఆప్షన్ 1 బి అంట, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 ఏ,
ఆప్షన్ 4 బి మైనస్ ఏ. బి మైనస్ ఏ. అసలు మీకు క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థం అవ్వలేదు చాలామందికి కదా, క్వశ్చనే అర్థం కాలేదు. సో ప్రతిదానికి నేను చెప్తున్నాను మీకు వెన్ డయాగ్రామ్స్ వేసుకోండి, వెన్ డయాగ్రామ్స్ వేసుకోండి అని చెప్తున్నాను. వెన్ డయాగ్రామ్స్ వేసుకుంటే మీరు ఈజీగా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఎలా సార్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏ యూనియన్ బీకి ఒక వెన్ డయాగ్రామ్ ఉంది, ఏ ఇంటర్సెక్షన్ బీకి ఒక వెన్ డయాగ్రామ్ ఉంది, ఏ మైనస్ బీకి వెన్ డయాగ్రామ్ ఉంది, బి మైనస్ ఏకి వెన్ డయాగ్రామ్ ఉంది, ఏ ఈక్వల్ టు బీకి ఒక వెన్ డయాగ్రామ్ ఉంది. ఎలాగా చూద్దాం. ఏ అనేది బి యొక్క ఉపసమితి. ఏ అనేది బి యొక్క ఉపసమితి అంటే ఎలాగా, ఇది బిఏ కదా, ఇందులో ఏ అనేది బి యొక్క ఇది సమితి కదా, అందులో లోపల ఉపసమితి. ఏ అనేది బి యొక్క ఉపసమితి. ఫస్ట్ది ఎప్పుడు కూడా ఉపసమితి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ ఫస్ట్ది ఎప్పుడు కూడా ఉపసమితి, ఇదేమో సమితి. అంటే ఏంటి, ఏ అనేది బికి ఉపసమితి, అలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, అయితే మనకి ఈ డయాగ్రామ్ ఉన్నట్లయితే ఏ మైనస్ బి ఎంత అన్నాడు, ఏ మైనస్ బి ఎంత అన్నాడు. ఎలా చేయాలి అనుకోవాలి, కొన్ని ఇక్కడ పదాలు అనుకోవాలి. ఎలాగ అనుకుంటాం, ఎలా చెప్పాలి? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, బి ఇచ్చాడు, 5 ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి మైనస్ ఏ ఇచ్చాడు. బి అంటే బిలో ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ మనం అనుకుందాము, కొన్ని చేసుకుందాం. ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనుకుందాం. కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇవేంటివి సెట్లో బై సెట్ కదా, ఉపసమితి కదా. ఇది ఏమో బి 1 2 3 4, ఇవేంటి 1 2 3 4 అనుకుందాం. మరి ఏంటి 3 4 అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుందమ్మా, ఈ 3 4 అనేవి ఏలో ఉంటాయి. నేను డయాగ్రామ్ బట్టి ఇవి ఎగ్జాంపుల్గా ఊహించుకుంటున్నాను అనుకోవచ్చు కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 వేసుకున్నాను. ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 వేసుకున్నాను. అందులోపల ఉపసమితులు ఏంటి 3 4, ఓకేనా. ఉపసమితులు ఏంటి 3 4, ఓకేనా. 3 4 వేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఏ మైనస్ బి. ఫస్ట్ ఏమున్నాయి, ఏలు ఏమైనా ఉన్నాయి, 3 ఉంది, 4 ఉంది, మైనస్ బీలు ఏమున్నాయి 1 2 3 4. మనకి అకార్డింగ్ టు ఏ మైనస్ బి ఏం చెప్తుందమ్మా, ఫస్ట్ ఏది ఉందో అది మాత్రమే ఏకి సంబంధించింది, బికి సంబంధించింది కాదు అంటుంది. అంటే ఏంటి, ఇది ఈ వర్డ్ బిలో ఉంది కదా, సో మనం ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ వర్డ్ C4లో ఉంది కదా, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. మరి ఇక్కడ మనకి ఇక్కడ ఈ రాయకూడదు, ఈ మిగిలిన రాయకూడదు. ఓన్లీ ఏ బంధం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఫస్ట్ పదమే ఎక్స్ బిలాంగ్స్ టు ఏలో ఉన్నవి ఏమి ఉన్నాయా, లేవు. కాబట్టి దీన్ని ఏమన్నాం మనం, శూన్య సమితి అనొచ్చు కదా. శూన్య సమితి అనొచ్చు కదా. ఈ శూన్య సమితి అంటే మనకి ఆన్సర్ ఏంటమ్మా 5 అంటే ఏంటి, 5 అంటే శూన్య సమితి. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి పెట్టుకు చూసుకోండి. దీని యొక్క ఈక్వేషన్ ఏంటంటే ఏ అనేది ఉపసమితి, దేనికి, బికి. బి అన్ని పెద్ద సమితి, అందులో చిన్న సెట్ ఏ అనమాట. అప్పుడు ఏ మైనస్ బి అయితే మనకి ఇది ఏమవుతుంది, శూన్య సమితి అవుతుంది. ఇది 2016లో లాజిక్ క్వశ్చన్, చాలా ఈజీగా ఇంట్రెస్ట్ టాపిక్. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అందరికి కూడా. వీటి నుంచి వెళ్ళట్లేదమ్మా, ఈ టాపిక్ల నుంచి వస్తున్నాయి ప్రతిసారి కూడా క్వశ్చన్స్ అనేవి. నేను చెప్తున్న మెయిన్ కారణం ఏంటంటే ఇదనమాట. సో ఇదే ఈక్వేషన్ అనుకుందాం, ఇదే ప్రాబ్లం. ఏ మైనస్ బి కాకుండా బి మైనస్ ఏ ఎంత అవుతుంది? ఒకవేళ ఏ మైనస్ బి 5 అయ్యింది, 5 అయిపోయింది, రైటే. మరి బి మైనస్ ఏ ఏమవుతుంది, గెస్ చేయగలం కదా. బి మైనస్ ఏ అంటే ఏంటి, బి మైనస్ ఏ అంటే అర్థం ఏంటమ్మా, ఫస్ట్ బి వేసుకోవాలి. బీలు ఏమున్నాయి 1 2 3 4లు ఉన్నాయి, 1 2 3 4లు ఉన్నాయి, మైనస్ ఏలు ఎన్ని ఉన్నాయి 3 4లు ఉన్నాయి, 3 4. ఇక్కడ 3 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్, ఇక్కడ 4 క్యాన్సిల్. ఎందుకంటే భేదం కదా, భేదం అంటే తీసేయాలి అనుకుందాం, ఓకేనా.
అప్పుడు ఏం మిగులుతున్నాయి? ఓన్లీ ఫస్ట్ సమితిలో సెట్ మాత్రమే మనకి ఏంటిది? ఎక్స్ బిలాంగ్స్ టు ఓన్లీ బి, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అనమాట. అంటే బీలో ఉన్న మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి 1 2 ఆప్షన్లో ఇస్తాడు. ఏమని? 1 2 ఇచ్చడానికి ఆప్షన్లో అది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు బి మైనస్ ఏ కనుక్కోమన్నప్పుడు, బి మైనస్ ఏ వాల్యూ ఎంత అని కనుక్కోమన్నప్పుడు ఇదనమాట. అర్థమైనా అర్థం కాలేదా? ఏ ఈక్వల్ టు బి, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగే చేసుకోవాలి. ఈజీ ప్రాబ్లం గెస్ చేసుకోవాలి, మనం ఊహించుకోవాలి. 1 2 3 4లు 3 4లు మనం ఊహించుకోవాలి. ఓకేనా? ఇవి ఎలా అటెంప్ట్ చేస్తే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఆన్సర్. దీంట్లో ఏం డౌట్ ఉంటే ఒకసారి వెనక్కి పెట్టి చూసుకోండి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఉంది. ఇంట్రెస్ట్ క్వశ్చన్ కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఓకే, రఫ్ చేయొచ్చా? డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను. వెన్ డయాగ్రామ్స్ మీ దగ్గర ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రతిదానికి కూడా ఈ సెట్లో వెన్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు వెన్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తాను చూడండి. ఏ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది ఉపసమితి. ఏంటిది? ఉపసమితి. దేనికి? బికి. బి అనే సమితికి ఏ అని ఉపసమితి. అంటే ఏంటి? బి అనే సమితి ఉంది, అందులో ఏ అనేది ఏంటి? ఉపసమితి. బి అనే సమితి ఉంది, అందులో ఏ అనేది ఉపసమితి. డయాగ్రామ్ అయిపోయిందా? నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి? బి అనేది ఒక ఉపసమితి. దేనికి? ఏకి ఉపసమితి. అంటే ఏంటి? మనం ఏలో బి అనేది ఉపసమితి. ఈ డయాగ్రామ్ గుర్తుందా అందరికీ? గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. ఏ యూనియన్ బి డయాగ్రామ్. ఏ యూనియన్ బి డయాగ్రామ్ ఏంటి? ఏ యూనియన్ బి డయాగ్రామ్. ఏ ఇంటర్సెక్షన్ బి డయాగ్రామ్ ఏంటి? ఏ మైనస్ బి డయాగ్రామ్ ఏంటి? బి మైనస్ ఏ డయాగ్రామ్ ఏంటి? ఏ ఈక్వల్ టు బి అంటే ఏ అనేది ఉపసమితి బికి. బి ఈక్వల్స్ టు ఏ అంటే ఏకి ఉపసమితి బి. ఈ డయాగ్రామ్స్ గుర్తుంటే మీరు ఏదైనా ఇటువంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు అటెంప్ట్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకోండి. ఇటువంటి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా డయాగ్రామ్ బట్టి మనం ఆన్సర్ చేయగలము. మీ అందరికీ అర్థమైందని అనుకుంటాను. అందరికి కూడా క్లాస్ ఇంట్రెస్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఏం కదమ్మా, జస్ట్ ఇంత ఈ యొక్క లెసన్కి ప్రిపేర్ అయినందుకు మనకి చాలా టైం కూడా ఖర్చు అవుతుంది మనకి. నెక్స్ట్ దీని వెనకాల చాలామంది కృషి కూడా ఉంది. సో మీరు ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి మీ అందరూ కూడా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అమ్మా. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన ఛానల్ కూడా ఇంకా ఫాలో అవ్వాలి చాలామంది కూడా. ఇప్పటి వరకు ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా నేను చాలా హృదయపూర్వకంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీరు ఇంకా చేసుకోలేదు, వీడియో చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడైనా సరే మీరు వెంటనే చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఓకేనా? సో అందరూ కూడా బాగా ఫాలో అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు కూడా వీడియో మనకి మ్యాక్సిమం అప్లై చేయడం కోసమే. మీరు తక్కువ టైంలో చాలామంది అడుగుతున్నారు సార్ వెంటనే వీడియో అప్లోడ్ చేయండి సార్ అని. మ్యాక్సిమం మీకు అప్లోడ్ చేయడం కోసమే నేను చాలా వరకు కృషి చేస్తున్నాను. ఒక్కో వీడియో 2 hours 3 hours ఉంటుందమ్మా. అలాగే ఏకదాటిగా నుంచి క్లాస్ చెప్పాల్సి వస్తుంది, కూర్చుంటే కూడా ఉండట్లేదు. సో ఎందుకంటే ఈ ఒక్క తక్కువ టైంలో మనకి ఎవరో మన వల్ల కొంతమంది అయినా సరే ఈ పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది, మంచి కాలేజీలో వాళ్ళకి ర్యాంక్ వస్తుంది అన్న ఒక కృషితో తపనతో తప్ప అందువల్ల ఎక్కువసేపు నుంచి చెప్పడం జరుగుతుంది. మీరు ఈ యొక్క కృషికి తగ్గట్టుగా ఒక లైక్ వేసుకుని తర్వాత ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండి మనకి ఇంకా మీ ఫ్రెండ్స్కి తర్వాత ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా షేర్ చేసి మనకి ఈ ఛానల్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇంకో టాపిక్ చూద్దాం. ఆ టాపిక్ అయింది కదా. నెక్స్ట్ ఏ మరియు బిలు 2 సమితులు. క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడు ఇది 2022లో క్వశ్చన్ నెంబర్ 11 2022లో క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం ఒకసారి.
2022లో క్వశ్చన్ నెంబర్ 11 ఏంటమ్మా? ఏ మరియు బిలు రెండు సమితులు. 11th క్వశ్చన్ 2022లో ఏ మరియు బిలు రెండు సమితులు సెట్స్, రెండు సమితులు అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయ్యేటట్లుగా ఉంటే ఈ క్రింది వానిలో ఏది సరైనది? ఈ క్రింది వానిలో ఏది సరైనది? ఏది కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు, అంటే శూన్య సమితి అంట. సెకండ్ ఆప్షన్ ఏంటి? బి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. బి అని సెట్ అనేది శూన్య సమితి అంట. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు, అంటే రెండు కూడా సమానమే అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? నన్ ఆఫ్ ది అబవ్ అన్నాడు. క్వశ్చన్ మీకు ఒకసారి క్వశ్చన్ ఎప్పుడు క్లారిటీగా చదవండి. సమితి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు, అంటే అర్థం ఏంటి? ఏలో బిలో అన్ని మూలకాలు కూడా ఏకి బికి బిలో ఉన్న ఉమ్మడి మూలకాలు అనేవి సమానంగా ఉన్నాయి అన్నాడు. ఏలో బిలో ఉమ్మడి మూలకాలు అనేవి ఏకి బికి మొత్తం మూలకాలతో సమానమైంది అంటున్నాడు. అలా అయినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందా, బి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందా? సో ఒక్కొక్క కండిషన్ మనం సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఒక్కొక్క కండిషన్ మనం సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. మన ఎగ్జాంపుల్ మనకి ఈ కండిషన్లో ఈ యొక్క ఈక్వేషన్ అనేది థర్డ్ ఆప్షన్ ఈక్వేషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి సాటిస్ఫాక్షన్ అవుతుందో చెక్ చేద్దామా? మన ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అంతే కదా? ఎందుకు అలాగా? ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయో బిలో కూడా అన్ని మూలకాలు ఉండాలన్నాడు. ఓకే, ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి? ఏలో బిలో రెండు కలిసి ఉన్న మూలకాలు ఏంటి? 1 2 3 4 5 1 2 3 4 5 ఎప్పుడు కూడా సమితుల్లో 2 టైమ్స్ రాయకూడదు. ఒకవేళ 2 నెంబర్స్ వచ్చినా సరే 1 టైమే రాయాలి. సో ఇవి 2 నెంబర్స్ వచ్చాయి కానీ 2 టైమ్స్ రాయకూడదు. 1 2 3 4 5 కదా. ఏంటి? ఏ యూనియన్ బి ఏమవుతుంది అమ్మా? 1 2 3 4 5 అవుతుంది. ఏంటిది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏకి బికి ఒకేలాగా ఉమ్మడి మూలకాలు ఎన్ని ఉన్నాయమ్మా? 1 ఉమ్మడి మూలకం, 2 ఉమ్మడి మూలకాలు ఉన్నాయి, 3 4 5. సో 1 2 3 4 5 సరిపోయిందా ఈక్వేషన్? ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుందంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ బి సమానమైనప్పుడు, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బి సమానమైనప్పుడు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ అవుతుంది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు ఆన్సర్ ఏంటి? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు ఆన్సర్ మీరు. ఓకేనా? లేదంటే మనం ఇలాగా అనుకోవడం, గెస్ చేయడం 1 2 3 4 5 ఈ ఈక్వేషన్ పట్టుకుందాం. ఈ ఈక్వేషన్ బట్టి ఏ అనేది బికి సమానం కాబట్టి ఏ 1 2 3 4 5 బి 1 2 3 4 5 రెండిట్లో ఉమ్మడికుండా ఏమున్నాయి? 1 2 3 4 5 రెండింటిని కలిపితే మనకి ఏమొస్తున్నాయి? 1 2 3 4 5 రెండుసార్లు రాయకూడదు కదా మరి. 1 2 3 4 5 సో ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 1 2 3 4 5 టోటల్గా ఏమైంది? ఈక్వల్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ఈ రెండు సెట్లు అనేవి ఈ ఈక్వేషన్ క్యారీ చేస్తున్నాయి, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫాక్షన్ చేస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. సో నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్గా ఉంది క్వశ్చన్ కదా మీది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 60 మంది విద్యార్థులు గల తరగతిలో 45 మంది సంగీతం ఇష్టము, ఒక 50 మందికి విద్యార్థులకు నాట్యం ఇష్టము, 5 మంది విద్యార్థులకు 2 ఇష్టం లేదు. అయితే రెండింటినీ ఇష్టపడే వారి సంఖ్య ఎంత అన్నాడు.
అకార్డింగ్ టు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, ఈ రూల్ ఫాలో అవుతుండాలి మీరు. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? ఎలా చూద్దాం. ఫస్ట్ రఫ్ చేయొచ్చా? ఈజీ క్వశ్చన్, కొద్దిగా మనం బ్రెయిన్ పెట్టినట్లయితే, ఇంట్రెస్ట్గా బ్రెయిన్ పెట్టినట్లయితే ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఎలాగా? 60 మంది విద్యార్థులుగా తరగతిలో మొత్తం ఎంతమంది అంటే స్ట్రెంత్ ఎంత? టోటల్ ఎంత అంటమ్మా? 60. టోటల్ ఎంత? 60 మెంబర్స్. 60 మంది గల విద్యార్థుల్లో 45 మెంబర్స్ సంగీతం. అంటే ఏంటి? నెంబర్స్ కదా. నెంబర్స్ ఎంతమంది? సంగీతం ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అమ్మా? 45. 50 మెంబర్స్ నాట్యం 50 మెంబర్స్. అయితే రెండింటిని ఇష్టం లేదు. ఎవరికి? 5కి 2 ఇష్టం లేవంట. 2 ఇష్టం లేదు. రెండింటిని ఇష్టపడేవారి సంఖ్య ఎంత అన్నాడు. రెండింటిని ఇష్టపడేవారి సంఖ్య ఎంత అన్నాడు. 5కి ఏమో 2 ఇష్టం లేదు. క్వశ్చన్ ఏంటి? రెండింటిని ఇష్టపడేవారు. రెండింటిని అంటే అర్థం ఏంటమ్మా? అందులో ఇందులో ఉమ్మడిగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. ఆ గేమ్ని ఈ గేమ్ని ఇష్టపడేవాళ్ళు ఎవరో ఉమ్మడిగా ఉండేవాళ్ళు. ఆ సెట్ ఎలా చూపిస్తాం మనం? ఏ సంగీతము ఇంటర్సెక్షన్ నాట్యము. అంతేనా? రెండింటిలో ఉమ్మడిగా ఉండేవాళ్ళ సంఖ్య ఎంత అంట కనుక్కోమంటున్నాడు. ఎస్ ఇంటర్సెక్షన్ ఎంత? n. రెండింటిలో ఉమ్మడిగా రెండింటిని ఇష్టపడే వాళ్ళ సంఖ్య ఎంత కనుక్కోమంటున్నాడు. ఓకేనా? మనం డయాగ్రామ్ వేసుకుందాం ఒకసారి. డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఈజీగా లెసన్ అర్థమవుతుంది. ఎలా వేసుకోవాలి డయాగ్రాము? అక్కడ ఏముంది? ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఎలాగా? సంగీతము నాట్యము. సంగీతాన్ని నాట్యాన్ని ఇదేమో ఎస్ అనుకుందాం. సంగీతం ఇదేమో నాట్యం SN. తర్వాత సంగీతాన్ని నాట్యాన్ని రెండింటిని ఉమ్మడిగా ఏ ఇంటర్సెక్షన్ బి, ఎస్ ఇంటర్సెక్షన్ ఎన్ ఉమ్మడిగా ఇష్టపడే వాళ్ళంతా తెలియదు మనకి. ఏమనుకుంటాం మనం? ఎక్స్ అనుకుంటాం. అంతేనా? ఉమ్మడిగా ఇష్టపడే వాళ్ళ సంఖ్య ఎంత? ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ? సంగీతం ఓన్లీ చూడండి. సంగీతం ఎంత అంట? 45. మరి ఇక్కడ మనం 45 వేసుకున్నాము. ఏమవుతుంది? ఇక్కడ సంగీతం 45 మరి ఎక్స్ ఉంది. అది ఓన్లీ 45 అన్నది కదా. మరి ఎక్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ? కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? 45లోంచి ఈ ఎక్స్ తీసేస్తే ఏమవుతుంది? ఓన్లీ సంగీతం వస్తుంది మనకి. అర్థమైంది? అర్థం కాలేదా? ఒకవేళ నేను సంగీతం 45 ఉంది, ఈ సంగీతం ప్లస్ నేను 45 వేసాను అనుకోవేళ డైరెక్ట్గా. ఓన్లీ 45 కాదు, ఇది కూడా సంగీతం లింక్ అయింది కదా. మరి ఇది కూడా, ఈ పార్ట్ కూడా సంగీతం లింక్ అయింది కాబట్టి ఇది సెట్ అవుతుంది. దానికి ఈక్వేషన్కి షూట్ అవ్వట్లేదు. అప్పుడు ఏంటి? 45 మైనస్ ఎక్స్. 45లోంచి ఈ ఎక్స్ తీస్తే కొంత పార్ట్ వస్తుంది. ఆ పార్ట్ ఏంటి? ఓన్లీ ఏమవుతుందమ్మా? సంగీతం అవుతుంది. మరి ఇక్కడ ఏంటి? నాట్యం వాళ్ళు 50కి డైరెక్ట్ 50 వేయకూడదు. నేను ఎందుకు వేయకూడదు? ఒకవేళ 50 వేసాను ఇంకొకవేళ. ఇక్కడ ఏంటి? ఓన్లీ నాట్యం వాళ్ళు ఎంతమంది అంట? 50. కానీ ఇక్కడ ఇది కూడా నాట్యంలోకి లింక్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనం దీన్ని తీయాలి కాబట్టి 50 మైనస్ ఎక్స్. మీకు ఏం చెప్పాను ఫస్ట్ వినండి. ఒకవేళ ఎగ్జాంపుల్ మనకి వీళ్ళు ఇద్దరు అనుకుందాం. ఇద్దరు ఏం చేస్తున్నారంటే రెండింటిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ సంగీతాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? ఇక్కడ 43 వేయచ్చా 45 వేయచ్చా? 43 వేస్తాం. ఎందుకు? ఈ 43 + 2 ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఈక్వేషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని +2 యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ మన పైన తెలియదు కాబట్టి 45 మైనస్ ఎక్స్. 45 మైనస్ ఎక్స్. మరి ఇక్కడేంటి? 50 మైనస్ ఎక్స్. ఇప్పుడు టోటల్గా ఇదేంటిది? ఏ యూనియన్ బి ఏంటి? దాని యొక్క ఈక్వేషన్ యొక్క డయాగ్రామ్ ఏంటి? ఏ యూనియన్ బి. మొత్తం ఎంతమంది అంట? 60 మంది అంట. ఎంతమంది అమ్మా? 60 మంది. సో ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ ఎంత ఉన్నారు? 45 మైనస్ ఎక్స్. 45 మైనస్ ఎక్స్ ప్లస్ మళ్ళీ మధ్యలో ఉన్నది ఎక్స్ ప్లస్ 50 మైనస్ ఎక్స్.
50 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సమానం అంటే 60 మంది సమానం. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయి కదా, ఇక్కడ ఏం మిగిలింది 45 మిగిలింది. ఇక్కడ మళ్ళీ ప్లస్ 50 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. ఓకేనా, ఇప్పుడు 45 ప్లస్ 50 95 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. 95 ఈ ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ దాటి యువతలకు వస్తే ఏమవుతుంది మైనస్ 60 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఎక్స్ అటుపక్క వెళ్తే ఏమవుతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది. 95 మైనస్ 60 ఎంతమ్మా, సారీ 95 మైనస్ 60 ఎంత 35. అంటే ఏంటి ఇక్కడ 35 మంది రెండింటిని ఇష్టపడుతున్నారు. 35 మెంబర్స్ రెండు ఎవరిని ఎస్ మరియు ఎన్ సంగీతం మరియు నాట్యాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అమ్మా 35. ఆన్సర్ 35. ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆప్షన్ చూడండి ఒకసారి. ఆప్షన్ 1 35, ఆప్షన్ 2 40, ఆప్షన్ 3 50, ఆప్షన్ 4 55. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ 35. అర్థమైతే మీకు అర్థమవుతుంది, బాగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి వెన్ డయాగ్రామ్స్ గుర్తుంటే మనం ఏదైనా చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ ఏ అంటే సంగీతము నాట్యము. సంగీతాన్ని నాట్యాన్ని ఇష్టపడేవారు రెండింటిని ఇష్టపడేవారు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాము. సో ఓన్లీ సంగీతం కావాలంటే 45 మైనస్ ఎక్స్, ఓన్లీ నాట్యం కావాలంటే 50 మైనస్ ఎక్స్. టోటల్గా ఉన్న మెంబర్స్ ఏ యూనియన్ బి కాబట్టి ఏ యూనియన్ బి అంటే మొత్తం 45 మైనస్ ఎక్స్ ప్లస్ ప్లస్ 50 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంతా 60. సో మొత్తం అంటే ఏంటి టోటలే కదా అక్కడ మనకి ఏ యూనియన్ బి. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ క్రియేట్ చేసుకుని ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఇది ఎప్పుడో ఇటువంటి క్వశ్చన్ అనేది ఎప్పుడో ఒకసారి ఇస్తాడు, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ మీకు అర్థమైతే. ఓకేనా, నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్లు అమ్మ. ఈ సెట్స్లో మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. గెస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఒకసారి 38 క్వశ్చన్ నెంబర్ 2019లో చిన్న లాజిక్ క్వశ్చన్ అడిగాడు. 2019లో లాజిక్ క్వశ్చన్ చూద్దాం. 2019లో లాజిక్ క్వశ్చన్. వీడియో మీకు కంపల్సరీ నచ్చిందని ఫీల్ అవుతున్నాను నేను కూడా. మీరు ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని లైక్ చేయండి అమ్మ, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ 2019లో క్వశ్చన్ నెంబర్ 38 మీ దగ్గర మోడల్ పేపర్లో చూసుకోండి ఒకసారి. ఇందులో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ డాష్ అన్నాడు. ఏ మైనస్ బి అంటే ఏ మూలకాలు చెందినవి బి మూలకాలు చెందనివి. ఇక్కడేంటి బి మూలకాలు చెందేవి ఏ మూలకాలు చెందనివి. ఆ రెండింటికి కూడా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆప్షన్ చూద్దాం. ఏ యూనియన్ బి, ఆప్షన్ 2 ఏ ఇంటర్సెక్షన్ బి, మీరు గెస్ చేయొచ్చు ఆన్సర్ ఇది. ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎలా సార్ చేయాలి ప్రాబ్లమ్స్, మనకి ఎలా చేయగలము చెప్పాలి, అనుకోవాలి. మనం మెయిన్గా అనుకోవాలి ఏ విధంగా అనుకోవాలి. ఏ మైనస్ బి బి మైనస్ ఏ అనుకోవాలి. ఎలాగా ఏ మైనస్ బి అంటే ఏంటి, బి మైనస్ ఏ అంటే ఏంటి, వీటిని మనకు ఉమ్మడిగా ఏముంటుంది. ఫస్ట్ ఒక ఏ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్కి మనం ఏమనుకున్నాం 1 2 3 4 అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం 3 4 అనుకున్నాం ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి అకార్డింగ్ టు దీని రూల్ ప్రకారం ఏం చెప్తుంది మనకి, ఈ సమితిలో
ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఏకి మాత్రమే బీకి కాదు అంటుంది. అంటే ఏంటి 3 3 క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్ రిమైనింగ్ ఏంటి ఇక్కడ రాయకూడదు. ఫస్ట్ దాంట్లో ఏ మిగిలినాయి ఇక్కడ మనకి ఏ మైనస్ బి ఎంత మిగిలిందో మనకి ఇక్కడ ఏ మైనస్ బి ఎన్ని మిగిలినాయి మనకి 1 2 అనే ఒక సెట్ మిగిలింది. ఓకే ఇక్కడ కూడా అయిపోయింది. నెక్స్ట్ బి మైనస్ ఏ రాద్దాం. బి మైనస్ ఏ రాద్దాం. ఎలాగా ఫస్ట్ బి రాసుకోవాలి. బి ఏమున్నాయి బి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం 3 4 అనుకున్నాం కదా 3 4 అనుకున్నాం. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ మనకి బి మైనస్ ఏ అంటే ఏంటి బికి చెందేవి ఏకి చెందనివి. అంటే ఏలో మనకి 3 3 క్యాన్సిలే కదా 4 4 క్యాన్సిల్. ఇప్పుడు బి మైనస్ ఏలో మిగిలిన ఏంటి ఎక్కడి రాయకూడదు పై ఏ మిగిలినాయమ్మా ఏం మిగిలినవి కాబట్టి 5 అంటే ఏంటది శూన్య సమితి ఏమీ లేదు కాబట్టి 5 అంటాం. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి ఇక్కడ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే ఏంటి ఏ మైనస్ బి ఏమొస్తున్నాయి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అదే అడిగింది ఏంటి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ మైనస్ బి ఏమున్నాయి 1 2 ఉన్నాయి 1 2 ఉన్నాయి. యూనియన్ బి మైనస్ ఏమున్నది శూన్య సమితి ఏమీ లేవు. మనకు ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 1 2 కదా ఆన్సర్ ఏమవుతుంది 1 2 అంతేనా. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ మిగులుతున్నాయి 1 2 మిగులుతుంది. ఏ మిగులుతుందమ్మా 1 2 మిగులుతుంది. ఇందులో మనకి ఇందులో ఏం మిగిలింది ఇక్కడ 1 2 మిగిలింది. ఇందులో 1 2 అనే మనకి సెట్ మిగిలింది. సో మనకి ఆప్షన్లో కూడా ఏ సెట్ తీసుకుంటే మనకి ఇది ఈక్వల్ అవుతుంది ఏ సెట్ తీసుకుంటే మనకి ఈక్వల్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఏ యూనియన్ బి అన్నాడు అంటే ఏంటి ఇక్కడేమో ఏ ఇది బి ఇది ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి ఇది తీసుకుందాం మనం ఇది తీసుకుందాం. ఏ యూనియన్ బి ఏ ఇది బి ఇది ఏకి బికి యూనియన్కి ఏమున్నాయి 1 2 3 4 ఉన్నాయి యూనియన్గా మొత్తం. మరి ఆన్సర్ మనకి 1 2 కదా కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుందాం. ఏకి బికి ఉమ్మడికి ఏమి ఉన్నాయి 3 4 ఉంది కానీ ఆన్సర్ ఏమొచ్చింది 1 2 వచ్చింది కాబట్టి ఇది రాంగ్. 5 తీసుకుందాం 5 వచ్చింది ఆన్సర్ మనకి కాదు కదా 1 2 వచ్చింది కదా ఇది రాంగ్. ఇక్కడ ఏం మిగిలింది ఇంకా లాస్ట్లో ఏం మిగిలింది ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతే ఇది ఆన్సర్ కరెక్ట్ ఆన్సరు. ఎందుకు ఇది చేస్తే మనకి ఏం రావాలి ఆన్సరు అది రావాలి. చూద్దాం ఒకసారి. ఏ యూనియన్ బి అంటే ఏంటి ఏలో సెట్లో ఎలిమెంట్స్ బి సెట్లో ఎలిమెంట్స్ కలిపి ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 కాబట్టి మనకి ఏ యూనియన్ బి ఏమొస్తుంది మనకి ఇక్కడ 1 2 3 4 వస్తుంది మైనస్. ఏ ఇంటర్సెక్షన్ బి ఏకి బికి ఉమ్మడికి ఎన్ని ఉన్నాయి 3 4 ఉన్నాయి 3 4. ఇప్పుడు ఏంటి ఏ మైనస్ బి ఇది మైనస్ కదా మైనస్ అంటే అర్థం ఏంటి 3 3 క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏ మిగిలినాయి మనకి 1 2 మిగిలింది 1 2 అంటే సరిపోయింది కదా సాటిస్ఫాక్షను. అంటే అర్థం ఏంటి ఇక్కడ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అనేది ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బికి సమానము. ఇది ఆన్సర్ మనకి. లాజిక్ క్వశ్చన్లో ఒక లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఒకటేమో సెట్ అంటే ఏంటి అడుగుతున్నాడు ఓకేనా. ఏ మైనస్ బిని చేయమన్నాడు ఏ ఇంటర్సెక్షన్ బి చేయమన్నాడు ఏ యూనియన్ బి చేయమన్నాడు. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మ్యాక్సిమం మనకి 5 మార్క్స్ మినిమం 3 మార్క్స్. ఇంట్రెస్ట్ ఉంది క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్ 2019 ఈజీ క్వశ్చన్ ఏం చూద్దాం. పొసెసివ్నెస్ అను ఆంగ్ల పదములోని అక్షరములతో ఏర్పడిన సమితి ఏ అయితే ఎన్ ఆఫ్ ఏ ఎంత అన్నాడు. ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏలో మూలకాలు ఎన్ని ఉన్నాయి ఓకేనా. 2019 క్వశ్చన్ ఇది చూద్దాం ఒకసారి. ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు ఎలా సార్ చూద్దాం. సమితిలో ఎప్పుడు కూడా రిపీట్ అవ్వవు నెంబర్స్ రిపీట్ అవ్వవు లెటర్స్ రిపీట్ అవ్వవు ఏమీ రిపీట్ అవ్వవు. ఒక ధర్మాన్ని ఒక
సామాన్య ధర్మాన్ని కలిగి ఉండి కొన్ని మూలకాల సముదాయాన్ని మనం సమితి అన్నాం. సామాన్య ధర్మం కలిగి ఉండి కొన్ని మూలకాల సముదాయాన్ని మనం ఏమన్నాం, సమితి అన్నాం. ఎలాగా చూద్దాం. 2019లో క్వశ్చన్ నెంబర్ 39 2019లో పొసెసివ్నెస్ ఇది ఆంగ్ల పదములోని సమితి అక్షరములతో ఏర్పడిన సమితి ఏ అయితే ఇదొక సమితి ఏ అయితే నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏ సెట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి అన్నాడు. అంటే ఏంటి, ఇచ్చిన లెటర్ ఆంగ్ల పదాన్ని మనం ఒక సమితి రూపంలో మార్చుకోవాలి. ఎలాగా, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఇచ్చిన ఆంగ్ల పదం ఏంటి, ఒకవేళ ఎలిఫెంట్ అయితే ఎలిఫెంట్ మనం అలా రాసుకోవాలి. అలాగే ఇక్కడ పొసెసివ్నెస్ ఇచ్చారు కదా మనకి, పొసెసివ్నెస్లో మనకి ఏమవుతుంది, ఒక్కొక్క లెటర్ రాసుకోవాలి. ఏంటి, ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఫస్ట్ పి రాసుకున్నాం, నెక్స్ట్ ఓ రాసుకున్నాం, నెక్స్ట్ ఎస్ రాసుకున్నా. మళ్ళీ ఎస్ రాయకూడదు, ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఒకసారి వస్తుంది ప్రతి పదం కూడా. మళ్ళీ ఈ రాసుకున్నా, నెక్స్ట్ మళ్ళీ ఎస్ రాయకూడదు, ఐ రాయొచ్చు కదా, ఐ రాయొచ్చు, వి రాయొచ్చు. నెక్స్ట్ ఈ మళ్ళీ రాయకూడదు, ఈ వచ్చింది కదా ఆల్రెడీ. ఈ మళ్ళీ ఎన్ వచ్చిందో రాలేదు కాబట్టి ఎన్ రాయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఈ వచ్చింది కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ ఎస్ రాయకూడదు. అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఏలో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే సెట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయంటే, నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏ అనే సెట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి, 7 మూలకాలు ఉన్నాయి కాబట్టి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆన్సర్ 7. ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 6, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 8, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 5, ఆప్షన్ 7 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సరు. ఓకేనా. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఒక సమితి అంటే ఏమిటి, ఒక సామాన్య ధర్మం కలిగి ఉండి, ఓకేనా, ఆ సెట్లో ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకుండా ఒక్కసారి మాత్రమే ఏర్పడినట్లయితే ఆ సామాన్య ధర్మం కలిగి ఉన్న సముదాయాన్ని, ఆ ఎలిమెంట్స్ యొక్క సముదాయాన్ని మనం సమితి అన్నాం. ఓకేనా. దీన్ని బట్టి మనం ఎలిఫెంట్ అయినా సరే ఏదైనా ఏ వర్డ్ అయినా సరే మనం రాయొచ్చు. ఓకే, ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. 1 2 3 4 5 6 7 ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 రిపీట్ అవ్వకూడదు, ఒకసారి మాత్రం రాసుకున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్, ఇది చాలా ఈజీగా ఉంది క్వశ్చన్ ఇది. ఈసారి క్వశ్చన్ మీరు ట్రై చేయండి అమ్మా. అదే 2019లో 40 క్వశ్చన్ మీరు ట్రై చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 40 2019లో క్వశ్చన్ నెంబర్ 40 చూద్దామా. 2019లో క్వశ్చన్ నెంబర్ 40 ఏం చెప్తున్నాడు, ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ అనే సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 8 ఉన్నాయంట. ఎన్ ఆఫ్ బి అనే సెట్లో సమితిలో ఎలిమెంట్స్ అనేవి 9 ఉన్నాయంట, 9. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి ఉమ్మడిగా 6 ఉన్నాయంట ఎలిమెంట్స్. అయినట్లయితే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అన్నాడు. మీరు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది ఎగ్జామ్లో, డైరెక్ట్ ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఆ డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఇంకా ఎలా ఈజీగా చేయొచ్చు, డయాగ్రామ్స్ బట్టి, ఏ డయాగ్రామ్స్ బట్టి, వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సమితి అంటేనే వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించుకోవాలి. తక్కువ టైంలో మనం ప్రాబ్లం చేయాలంటే వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించుకోవాలి. ఎలాగా, ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఏకి బికి ఇంటర్గా ఏమున్నాయి, ఇంటర్సెక్షన్ ఏంటంటే ఇక్కడ ఉమ్మడిగా ఉన్నాయి, ఏ కదా, ఇదంతా ఉమ్మడే కదా. ఏకి బికి ఉమ్మడిగా ఉన్నది ఏంటి, ఇదే కదా. ఉమ్మడికి ఎన్ని ఉన్నాయంటే అమ్మ 6 ఉన్నాయి. సో 6 కదా. మరి ఇక్కడ ఓన్లీ ఏ, ఇది ఏ కదా, ఇది ఏ, ఇది బి. మరి ఓన్లీ ఏలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, టోటల్గా 8 ఉన్నాయంట. ఏలో
ఇది ఏకి చెందుతుంది, ఇది కూడా ఏమవుతుంది ఏకి చెందుతుంది. అంటే ఏంటి, నేను డైరెక్ట్గా 8 వేయకూడదు, ఏలో 8 ఉన్నాయి కదా అని 8 వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏకి 6 చెందుతున్నాయి. ఎన్ని వేసుకుంటే మనకి ఈక్వేషన్ ఈక్వల్ అవుతుంది, 2 ఎలిమెంట్స్ వేసుకుంటే 6 + 2 ఎంత 8. ఇదంతా కూడా ఏలోని భాగమే కాబట్టి 6 + 2 ఎంత 8 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, n ఆఫ్ b = 9 అంట. అంటే ఏంటి, బీలో మనకి మొత్తం ఎన్ని ఉండాలంట 9 ఉండాలంట. కానీ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇంకా 3 వేసుకుంటే ఏమవుతున్నాయి, 6 + 3 ఏమవుతుంది 9 అవుతున్నాయి. డయాగ్రామ్ అర్థమైందా అర్థం కాలేదా? టోటల్ బీలో 9 ఎలిమెంట్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇంకో 3 యాడ్ చేసుకుంటే ఏమవుతున్నాయి, 6 + 3 టోటల్గా బీలో 9 ఏర్పడుతున్నాయి. 6 + 2 టోటల్గా ఏలో 8 ఏర్పడుతున్నాయి. ఈక్వేషన్కి మనం సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఇప్పుడు ఏ యూనియన్ బి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ యూనియన్ బి మనకి డయాగ్రామ్ ఏంటి, ఇదే కదా డయాగ్రామ్. ఏ యూనియన్ బి డయాగ్రామ్ మొత్తం 2 + 6 8, 8 + 3 ఎంత 11, 8 + 3 ఎంత 11. ఆప్షన్ ఏ 17, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 7. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 2 + 6 8, 8 + 3 టోటల్గా ఇదంతా కూడా యూనియన్ కాబట్టి 2 + 6 8, 8 + 3 11. ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇంట్రెస్ట్గా ఉన్న క్వశ్చన్ ఇక మనకి ఇది, ఓకేనమ్మా. ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఈ విధంగా మనకి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, మీరు ఏం భయపడక్కర్లేదు. 2018లో కొంచెం లాజిక్ క్వశ్చన్ అడిగాడు, ఒకసారి చూద్దాం. 2018లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఎగ్జామ్లో. మళ్ళీ ఇవే ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ = బి, బి = ఏ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వెళ్తారు. నెంబర్ ఆఫ్ ఏ అంటే ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ బి, దీన్ని కార్డినల్ సంఖ్య అంటాము, ప్రధానాంక సంఖ్య కూడా అనొచ్చు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, రఫ్ చేయొచ్చా? స్కిల్స్ లేవే, ఎబిలిటీస్ లేవే. ఏదో ఈజీ అనుకుంటాం కొంచెం, కాకపోతే వెన్ డయాగ్రామ్స్ వేసినప్పుడు కొంచెం డిఫికల్ట్ కాకుండా ఈజీగా అర్థమయ్యేలాగా 1-2 సార్లు చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2018లో క్వశ్చన్ నెంబరు 56. అప్పుడు సిలబస్ కొంచెం వేరేగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సిలబస్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఇది. కానీ అప్పుడు మనకి చాప్టర్ వేరేగా ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ డిఫరెంట్గా ఉంది. 56 ఇది. పటము ఆధారంగా ఏ యూనియన్ బి బ్రాకెట్లో వచ్చేసి ఇంటర్సెక్షన్ సి లోని మూలకాలు అంటే ఎలిమెంట్స్, మూలకాల మొత్తం కనుగొనము. డయాగ్రామ్ వాడిచ్చాడు. డయాగ్రామ్ ఇచ్చి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈ యొక్క ఈక్వేషన్ని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి. Six 2 4 5 4 5 9 2 4 5 6 9 6 2 4 2 3 6 2 7 ఏంటిది 6 2 3 5 9 4 10 ఇది 107 డౌట్గా ఉంది. ఓకే, ఇక మనకి ఏంటంటే ఈ డయాగ్రామ్లో మనకి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నాడు. అంటే అర్థం ఏంటి,
ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అని. ఫస్ట్ ఏ యూనియన్ బి చూద్దాం. ఏకి బీకి యూనియన్గా ఏమున్నాయి? ఏకి బీకి యూనియన్గా ఇదేంటిది? ఇదంతా ఏ, ఇదంతా కూడా బి. ఏకి బి యూనియన్, ఏకి బీకి యూనియన్, ఏకి బీకి యూనియన్ ఏమున్నాయి? ఏకి బీకి యూనియన్కి ఏమున్నాయమ్మా? ఇంటర్సెక్షన్ సి. ఏకి బీకి యూనియన్గా ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఏకి బీకి యూనియన్గా ఏమున్నాయో. ఏ యూనియన్ బి అన్నాడు కదా, ఏ యూనియన్ బి. చూద్దాం, ఇక్కడ లేనట్టుంది, అది ఈ నెంబర్ లేదు ఇక్కడ. ఏకి బీకి యూనియన్ ఏమున్నాయి? 2 ఉందా, 6 ఉందా, 3 ఉందా, 5 ఉందా, 9 ఉంది. 2 6 5 9. క్వశ్చన్ ఏంటి డౌట్గా ఉంది మళ్ళీ. సో మనకి ఇక్కడ పటము ఆధారంగా ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి లోని మూలకాలు ఎన్ని? ఏ యూనియన్ బి, ఏకి బీకి యూనియన్కి ఎన్ని ఉన్నాయి? అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అవన్నీలో తర్వాత ఇంటర్సెక్షన్ సి అంటే ఏ సికి ఇవన్నిటికి సికి ఉమ్మడిగా ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఓకే, ఇక్కడ 7 ఉందమ్మా. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. ఏ యూనియన్ బి కదా అంటే ఏంటి? మొత్తం ఏకి బీకి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 6 3 7 5 9 ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఏ యూనియన్ బి రాసుకుందాం, సెట్ రాసుకుందామా. 2 3 5 6 7 9, 2 3 5 6 7 9. ఇది ఏంటిది? ఏ యూనియన్ బి. ఇవన్నీ కూడా ఇంటర్సెక్షన్ సి తోటి. సిలో అసలు యాక్చువల్గా ఏమున్నాయి చూద్దామా. సిలో ఏమున్నాయి యాక్చువల్గా బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా సి తోటి ఎన్ని మూలకాలు సితో సంబంధం కలిగి ఉన్నాయి? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఉమ్మడిగా, సితో ఉమ్మడిగా ఇవన్నిటిలో ఎన్ని మూలకాలు, ఎన్ని ఎలిమెంట్స్ సితో ఉమ్మడి కలిగి ఉన్నాయి చూద్దామా. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఈ 2 అనేది ఇందులో ఏ యూనియన్ బిలో ఉంటూ సితో ఎలా ఉంది? ఇది సి కాబట్టి సితో ఉమ్మడిగా ఉంది, అంటే ఇదొక ఎలిమెంట్. 2 3 చూద్దామా. 3 అనేది దీంట్లో ఏ యూనియన్ బిలో ఉంటూ సి తోటి ఉమ్మడిగా ఉంది, అంటే 3. 4 చూద్దామా. ఈ 4 అనేది ఏ యూనియన్ బిలో ఉంటూ సి తోటి ఉమ్మడిగా ఉంది, అంటే 4. 6 చూద్దాం. ఏ యూనియన్ బిలో ఉంటూ సితో ఉమ్మడిగా ఉందా? లేదు కదా, ఉమ్మడిగా లేదు కాబట్టి 6 రాయకూడదు. 7 అనేది సితో ఉమ్మడిగా లేదు కాబట్టి రాయకూడదు. 9 అనేది సితో ఉమ్మడిగా లేదు కాబట్టి రాయకూడదు. 5 అనేది సితో ఉమ్మడిగా లేదు, ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ 2 3 4 2 3 4 ఏ యూనియన్ బిలో ఉంటూ సి తోటి మనకి ఉమ్మడిగా ఏర్పడుతున్నాయి కాబట్టి ఎన్ని మూలకాలంట? 1 2 3 అనే 3 మూలకాలు కాబట్టి ఎన్ని మూలకాలు మొత్తం కనుగొని చెప్పాను కదా. ఆన్సర్ 3 ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్ అనేవి ఏ యూనియన్ బితో ఉంటూ ఇంటర్సెక్షన్ సి తోటి సమితిలో ఉన్నాయి. ఆప్షన్స్ 18 12 9 3. ఆప్షన్స్ 18 12 9 3. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 4 3 కరెక్ట్ ఆన్సర్. 3 ఎలిమెంట్స్ అనేవి ఏ యూనియన్ బిలో ఉంటూ ఆ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేస్తూ సికి ఉమ్మడి కారణాంకాలుగా ఉమ్మడిగా ఉన్నాయి. ఓకేనా, అర్థమైంది మీ అందరికీ? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక సమితిని ఒక సమితి అంటే ఏంటి? అసలు బేసిక్ క్లాస్. సమితి అంటే ఏంటి? ఒక సామాన్య ధర్మం కలిగి ఉండి కొన్ని మూలకాల సమూహాన్ని మనం సమితి అన్నాం. ఏమన్నాం?
ఒక సామాన్య ధర్మం కలిగి ఉండి. సమితి అంటే ఏంటి సార్ అడుగుతున్నాగా చాలామంది అడుగుతారు. సార్ సమితి అంటే ఏంటంటే ఒక సామాన్య ధర్మం ఒక సెట్లో ఒక సామాన్య ధర్మం కలిగి ఉండి సమితి సెట్ ఒక సామాన్య ధర్మం కలిగి ఉండి ఓకేనా కొన్ని మూలకాల యొక్క సమూహాన్ని మనం సమితి అన్నాం. ఎగ్జాంపుల్ A = 2 2 4 6 8 అన్నాం. ఎందుకన్నాం అంటే వీటి మధ్యన ఇవేంటివి రెండు యొక్క గుణిజాలు 2 2 2 4 2 3 6 2 8 4 8 ఓకేనా. సో ఇదిలాగా మనకి ఒక సామాన్య ధర్మం కలిగి ఉండి కొన్ని ఎలిమెంట్స్ యొక్క సమూహం మనం ఏమన్నాం సెట్ అన్నాం సమితి అన్నాం. సో దీన్ని ఏమన్నామంటే మనం సమితి యొక్క జాబితా రూపం. ఏంటిది? సమితి యొక్క జాబితా రూపం. సమితికి ఇక్కడ 2 రూపాలు ఉన్నాయి. ఫస్ట్ది మనకి ఏంటంటే జాబితా రూపం అంటాం. జాబితా రూపం. సో ఈ జాబితా రూపాన్ని ఇంకో విధంగా ఏమంటాం మనం? రోస్టర్ రూపం అన్నాం. అంటే ఏం చేస్తాం? ఒక సెట్ ఓపెన్ చేసుకుని ఒక కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి A = ఒక కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసుకుని మనం అందులో ఒక సామాన్య ధర్మం కలిగి ఉండేలాగా. ఎగ్జాంపుల్ 2 3 5 7 ఇవేంటివి? ప్రైమ్ నెంబర్స్ కదా, ఒక సామాన్య ధర్మం కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని సమూహాలుగా ఎలిమెంట్స్ అనేవి కొన్ని సమూహాలుగా సముదాయం ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఈ సమితిలో ఇంకొక రూపం ఉంది. ఆ రూపాన్ని ఏమంటాం మనం? సమితి నిర్మాణ రూపం. ఏంటమ్మది? సమితి నిర్మాణ రూపం. ఇది ఏం చెప్తుందంటే ఈ సమితి నిర్మాణ రూపం ఏం చెప్తుంది మనకి? సమితి నిర్మాణ రూపం ఏం చెప్తుందని మనకి ఇక్కడ ఆ సమితి యొక్క ధర్మాన్ని చూపిస్తుంది. సమితి యొక్క నిర్మాణ రూపం అనేది ఆ సమితిలో ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మాన్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడేంటి? డైరెక్ట్ నెంబర్స్ వేసుకున్నాం కదా మనం. ఇక్కడేంటి? ధర్మం ఏంటి, వాటి మధ్యన ఉన్న సామాన్య ధర్మం ఏంటి, దాన్ని వ్యక్తపరుస్తుంది, చెప్తుంది అనమాట. ఎలాగది సమితి నిర్మాణ రూపం ఎలా రాస్తాం? దీనికి రాద్దాం. ఎలాగా? A = 2 4 6 8 కదా. దాని యొక్క ఇదేమో రోస్టర్ రూపం. ఏంటి? జాబితా రూపం. మరి సమితి నిర్మాణ రూపం అంటే దీని యొక్క భావాన్ని, దీని యొక్క ధర్మాన్ని వ్యక్తపరచాలి. ధర్మాన్ని వ్యక్తపరిచేది ఏంటి? సమితి నిర్మాణ రూపం. ఎలాగా? A = కర్లీ బ్రాకెట్ x such that ఇవన్నీ కూడా ఎక్సే కదా, ఇవన్నీ ఎలిమెంట్స్ x such that ఇవన్నీ కూడా x such that x అనేది x belongs to 2 యొక్క గుణిజము. ఆ x అనేది దేనికంటే తక్కువ? 10 కంటే తక్కువ. దాన్ని మనం ఏమన్నా సమితి నిర్మాణ రూపం అన్నాం. అంటే ఏంటంటే ఒక సమితి యొక్క సామాన్య ధర్మాన్ని వ్యక్తపరిచేదాన్ని మనం ఏమంటాం? సమితి నిర్మాణ రూపం అంటాం. ఇదేంటి? ఇక్కడ ఆ సమితిని మనం నార్మల్గా ఎలా చూపిస్తాం? నెంబర్స్లోను, ఆల్ఫబెటికల్లోను ఇలా చూపిస్తాం మనం. ఓకేనా? సింబల్స్లోను. ఇక్కడేంటి? దాని యొక్క ధర్మాన్ని వ్యక్తపరుస్తాం. మరి ఇదేంటి చూద్దామా? A = సెట్ ఆఫ్ 2 3 5 7 కదా, ఈ ప్రైమ్ నెంబర్స్ కదా. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎలా రాయొచ్చు? ఇక్కడ A = సెట్ ఆఫ్ x such that x belongs to ఇవన్నీ ఏంటివి? ఎక్స్లే కదా, ఇవి ఎలిమెంట్సే కదా. ఈ ఎలిమెంట్స్ అనేవి దేనికి సంబంధించినవి? బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ఓకేనా? కామా x అనేది ఎంత తక్కువలో ఉంది? ప్రైమ్ నెంబర్స్ అనేవి less than 9. ఈ సమితి యొక్క సామాన్య ధర్మాన్ని వ్యక్తపరుస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా మనం సమితి నిర్మాణ రూపం అన్నాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమితి నిర్మాణ రూపం, సమితి యొక్క జాబితా రూపం. రెండు రకాలు. జాబితా రూపం అంటే మనం నార్మల్గా ABCD నెంబర్లు వేసుకుంటాం. సమితి నిర్మాణ రూపం అంటే దాని యొక్క భావాన్ని, దాని యొక్క ధర్మాన్ని వ్యక్తపరుస్తుంది. ఏంటిది? ధర్మాన్ని వ్యక్తపరుస్తుంది.
ధర్మాన్ని వ్యక్తపరుస్తుంది. ఓకేనా? వీటి మీద క్వశ్చన్లు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. 2023లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏ విధంగా అడిగాడు చూద్దాం. రఫ్ చేయొచ్చా? ఒక సమితి యొక్క భావాన్ని, దాని యొక్క ధర్మాన్ని తెలిపే ఒక సారూప్యాన్ని ఏమంటాం మనం? సమితి యొక్క నిర్మాణ రూపం అన్నాం. ఓకేనా? రఫ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ కొత్త టాపిక్ ఏమొచ్చింది? ఇక్కడ జాబితా రూపము, నిర్మాణ రూపము. జాబితా రూపము, సమితి నిర్మాణ రూపం. సమితి యొక్క నిర్మాణ రూపం. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబరు 2023లో 7 క్వశ్చన్. ఎలా కడుతుంది చూడండి, లాజిక్ చూడండి. క్రింది వాటిలో శూన్య సమితి, శూన్య సమితి అంటే ఏంటి? ఆ యొక్క సెట్లో, సమితిలో ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. దాన్ని మనం శూన్య సమితి అంటాం. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ అలాగే ఇచ్చాడంటే అమ్మా, సమితి యొక్క నిర్మాణ రూపంలో ఇచ్చాడు. ఆప్షన్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వలేదు. డైరెక్ట్గా ఇవ్వకుండా సమితి యొక్క నిర్మాణ రూపంలో ఇచ్చాడు. ఎలాగా? కర్లీ బ్రాకెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఇదొక సమితి నిర్మాణ రూపం. అంటే ఏంటి? దీని యొక్క సమితి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఆప్షన్ 2 చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కామా ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, న్యాచురల్ నెంబర్స్. ఆప్షన్ 3 చూద్దాం. కర్లీ బ్రాకెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఒక సరి ప్రధాన సంఖ్య. ఎక్స్ ఒక సరి ప్రధాన సంఖ్య. సో ఇలాగ ఇచ్చాడు మనకి. క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ అనేవి సమితి యొక్క నిర్మాణ రూపంలో ఇచ్చాడు. ఎక్స్ సచ్ దట్ అలా ఇచ్చాడు. మన కండిషన్ ఏంటి? క్రింది వాటిలో ఏది శూన్య సమితి అన్నాడు. శూన్య సమితి ఏదో మన ఆనందాన్ని టిక్ పెట్టాలి. చెక్ చేద్దాం ఒకసారి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి ప్రధాన సంఖ్య అంటే ఏంటి? బ్రాకెట్లో ఈ ఎక్స్ అనేది ఏంటంటే ఒక సరి ప్రధాన సంఖ్య 2 అంట. సరి ప్రధాన సంఖ్య అంత సరి సంఖ్య ఏ ఉండి ప్రధాన సంఖ్య ఏ ఉండేది ఏంటి? 2. గుర్తుపెట్టుకోండి, సరి సంఖ్య ఏ ఉండి ప్రధాన సంఖ్య ఏది ఏంటమ్మా? 2. కాబట్టి ఇది శూన్య సంఖ్య. ఇదేమడిగాడు? శూన్య సమితి అన్నాడు. ఈ శూన్య సమిత దీంట్లో మూలకం ఉంది, ఎలిమెంట్ ఉంది కాబట్టి శూన్య సమితి కాదు. కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్. శూన్య సమితి అయి ఉండాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఏంటి? ఇందులో ఉండే మూలకాలు అనేవి 5 కంటే తక్కువగా ఉన్నాయి. అవి కూడా సహజ సంఖ్యలు. ఎలాగా? 1 2 3 4 5 కంటే తక్కువ ఉన్నాయి. అవి కూడా సహజ సంఖ్యలు. కాబట్టి ఇది శూన్య సమిత కాదు. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ బిలాంగ్స్ టు అన్నాడు. ఓకేనా? ఈ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నాడు. అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో మనం నెంబర్లు వేసుకున్నాం ఒకసారి. ఎలాగా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సహజ సంఖ్యలు ఏముంటున్నాయి? 1 2 అలా ఉన్నాయి కదా. మరి ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుందా? కండిషన్ చూడండి. ఎక్స్ ప్లస్ నేను 2 వేసుకున్నాను అనుకో, 2 స్క్వేర్ అంతా 4 సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంటే ఇదేంటి? శూన్య సమిత కాదు.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇది మనకి శూన్య సమితి అవుతుంది. ఆన్సర్ ఏంటి? 3 ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ శూన్య సమితి అంటే ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు సెట్లో, వాటిని మనం శూన్య సమితి అంటున్నాం. ఉన్న వాటిల్లో కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసేది ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఆప్షన్ అనేది మనకి 0 ఆన్సర్ వస్తుంది కాబట్టి అది మనకి మ్యాక్సిమం అది ఆన్సర్ అవ్వచ్చు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది సమితి యొక్క నిర్మాణ రూపం ఏంటిదమ్మా? సమితి యొక్క నిర్మాణ రూపం. సో ఈ విధంగా అడిగాడు. ఏ క్వశ్చన్ 2023లో 7th బిట్ అది. నెక్స్ట్ 2022లో ఒక జతపరచడం ఇచ్చాడు. జతపరచడం అంటే ఏంటి? మనకి అటు వాటిని వీటిని యాడ్ చేయాలి. చూద్దాం ఒకసారి ఏంటో. చాలా ఈజీ బిట్. మనకి మ్యాక్సిమం మనకి 3 మార్క్స్ అనేవి ఇందులో వస్తున్నాయి. మ్యాక్సిమం మనకి 3 మార్క్స్ అనేవి ఇందులో వస్తున్నాయి. ఎలా చూద్దాం ఒకసారి, జతపరచడం ఎలా చూద్దాం ఒకసారి. శూన్య సమితి, దాని ఇంగ్లీష్ మనం నల్ అంటాం. నల్ అంటే శూన్య సెట్, నల్ సెట్. శూన్య సమితి, శూన్య సమితి అంటే ఏంటి? ఆ సమితిలో ఎటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఏకమూలక సమితి, ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏకమూలక సమితి అంటే ఏంటి? ఆ సమితిలో ఒకటే ఒక మూలకం ఉంటుంది, ఏకమూలక సమితి. ఆప్షన్ 3 ఏంటి? అనంత సమితి. ఏంటమ్మా? అనంత సమితి. సమితిలో 2 రకాలు, అనంత, పరిమిత, అపరిమిత. పరిమిత సమితి అంటే ఏంటి? మనం కౌంట్ చేయగలం. పరిమిత సమితి అంటే కౌంట్ చేయగలం. అపరిమిత సమితి అంటే కౌంట్ చేయలేం. ఇప్పుడు ఆకాశంలో చుక్కలు అంటే అది అపరిమిత సమితి, కౌంట్ చేయలేం. సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే కౌంట్ చేయగలం కాబట్టి పరిమిత సమితి. పరిమిత సమితి అంటే కౌంట్ చేయగలం. కౌంట్ చేయలేని వాటిని అపరిమిత సమితులు అంటారు. అనంత సమితి అంటే ఏంటి? కౌంట్ చేయలేం. పరిమిత సమితి అంటే ఏంటి? కౌంట్ చేయగలుగుతాం. అపరిమిత అనంత సమితి అంటే కౌంట్ చేయలేం. ఏకమూలక సమితి అంటే ఒక సమితిలో ఒక మూలకం ఉంటుంది. శూన్య సమితి అంటే సమితిలో మూలకాలు ఉండవు. మనకి ఇక్కడ ఇలాగ మనకి ఏం చేశారంటే జతపరచడం ఇచ్చాడు. ఏకమూలక సమితి అంటే సమితిలో ఒకే ఒక మూలకం ఉంటుంది. అది ఎలాంటి చూద్దామా? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వాస్తవ సంఖ్య. ఎక్స్ అనేది ఒక వాస్తవ సంఖ్య అంట. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక పూర్ణాంకము. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక సరిప్రధాన సంఖ్య. సరిప్రధాన సంఖ్య అంటే సరిప్రధాన సంఖ్య ఎంత? ఒకటే కదా. సరిప్రధాన సంఖ్య ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సరిప్రధాన సంఖ్య 2. సమితిలో ఒకే ఒక మూలకం ఉంది కాబట్టి ఏకమూలక సమితి, అది కూడా సరిప్రధాన సంఖ్య. అది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అనంత సమితి, మనం లెక్క పెట్టలేనంటే అనంత సమితి. వాటికి ఏంటి ఆన్సరు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వాస్తవ సంఖ్య. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వాస్తవ సంఖ్య. సో ఇవి నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇలాగా 1 2 3 4 5 6 7 8. సో ఇలాగా ఎక్సెట్రా ఈ అనంత సమితి మనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నల్ సెట్, శూన్య సమితి. శూన్య సమితి అంటే ఏంటి చూద్దాం. దాని కండిషన్ ఎలా ఉంటుందో. ఎక్స్ ఈజ్ ఏ, ఎక్స్ అన్నది ఒక పూర్ణాంకము. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అన్నది ఒక పూర్ణాంకము. పూర్ణాంకం అంటే ఏంటమ్మా? పూర్ణాంకాలు 0 1 2 3 4 ఉన్నాయి కదా, ఈ పూర్ణాంకాలు. ఓకేనా? ఎక్స్ అనేది 0 కంటే తక్కువ ఉండాలంట. ఇది కండిషను. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేద్దాం. ఎలా చూద్దాం? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎక్స్ రాస్తున్నాను. ఎక్స్ అనేది ఒక పూర్ణాంకము. పూర్ణాంకాలు అంటే ఏంటి? 0 1 2 3 4 అలా ఈ పూర్ణాంకాలు. కానీ కండిషన్ ఏమి ఇచ్చిన మళ్ళీ ఈ ఎక్స్ అనేది 0 కంటే తక్కువ ఉండాలంట. 0 కంటే తక్కువ ఉండాలంటే ఏమున్నాయి? ఇంకా 0 కంటే తక్కువ ఉండాలంటే ఏమి లేవు కదా. లేవు కాబట్టి ఇది ఏ సంఖ్య? ఇది శూన్య సమితి. 0 కంటే తక్కువ ఉన్నాయా? 0 నుంచి స్టార్ట్ అవుతుంది పూర్ణాంకం అంటే, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 కంటే తక్కువ అంటే ఏమి తీసే కదా, ఏం 0 వేయకూడదు. 0 కంటే తక్కువ కాబట్టి 0 వేయకూడదు కాబట్టి శూన్య సమితి అయింది, లెక్క అయింది. ఓకేనా? ఈ విధంగా మనకి కొంచెం నాలెడ్జ్గా ప్రకారంగా ఆలోచించుకున్నట్టయితే అటెంప్ట్ చేయగలం ఈ క్వశ్చన్. ఓకేనా? చాలా ఇంట్రెస్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఇక్కడ ఏంటంటే ఒక్క చిన్న టాపిక్ ఉంది.
వియుక్త సమితులు, వియుక్త సమితులు, వియుక్త సమితులు. ఏంటి సార్ వియుక్త సమితులు అంటే? ఓకే, ఇక్కడ మనకి ఒక టాపిక్ ఉంది, వియుక్త సమితులు అంటే ఏంటి చూద్దాం. వియుక్త సమితులు అంటే ఏంటి? నార్మల్గా విశ్వసమితి అంటే ఏంటి? విశ్వసమితి, మనం విశ్వసమితిని మనం మ్యూతో సూచిస్తాం. ఏం చేయమంటే ఏంటమ్మా అది? విశ్వసమితిని మనం ఏం చేస్తాం? మనం మ్యూతో సూచిస్తాం. ఇలాగ ఒక దీర్ఘచతురస్రంలో ఇది మ్యూ విశ్వసమితి అంటే ఇది ఒక సూర్యమండలం అంటే ఒక విశ్వమండలం ఉంది కదా, ఆ విశ్వమండలంలో విశ్వసమితి మ్యూ అంటాం. ఇందులో మనకి సన్ను, ఎర్త్ ఇదొక సెట్, ఇదొక సెట్. ఇవి రెండు అనేవి మనకి ఇక్కడ వేరువేరు ఉన్నాయి కదా. రెండు ఎలా ఉన్నాయమ్మా? ఇక్కడ మనకి వేరువేరుగా ఉండదు. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి. ఇదేమో విశ్వసమితి, ఇదేమో ఇదొక సెట్, ఇదొక సెట్. ఈ రెండింటిని ఏమంటాం మనం? ఉపసమితులు. వీటిని ఏమంటాం మనం? ఉపసమితులు. ఇదేమో సమితి, విశ్వసమితి, ఇదేమో ఉపసమితి. అందరూ ఒకసారి నోట్ చేసుకోండి పాయింట్స్. విశ్వసమితి ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం. ఎలాగా? ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటి? ఏ ఉపసమితి బికి, బి ఈక్వల్ టు ఏ అంటే బి అనేది బికి ఉపసమితి, బి ఉపసమితి ఏకి, అలా చెప్పుకున్నాం కదా. ఆ టాపిక్ అక్కడ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక టాపిక్ ఉంది కదమ్మా. టాపిక్ ఏంటి ఇక్కడ? ఉపసమితుల సంఖ్య అని అడుగుతున్నాడమ్మా. ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇదొక విశ్వసమితి కదా, ఇదొక సన్ను, ఎర్త్, ఈ రెండు కూడా ఏంటి మనకి ఇక్కడ ఉపసమితులు. అయితే ఒక డయాగ్రామ్ ఇచ్చి, ఒక ఈక్వేషన్ ఇచ్చి మనకి వాటిలో ఉపసంఖ్యలు ఎంత అన్నాడు. ఇదొక టాపిక్, ఇంట్రెస్ట్ టాపిక్. గుర్తుపెట్టుకోండి, ఎలాగ గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 41, 2019లో 41 క్వశ్చన్ ఇది. ఉపసమితి మీద ప్రాబ్లం అనమాట. ఉపసమితుల మీద ప్రాబ్లం. ఎలాగా? P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ, ఈ, ఐ, ఓ, యు ఇచ్చాడమ్మా. P ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఏఈఐఓ ఇచ్చాడు. అయితే వీటికి ఎన్ని ఉపసంఖ్యలు ఉన్నాయి అన్నాడు. వీటికి ఉపసంఖ్యలు ఎన్ని? P ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయులకి ఉపసంఖ్యలు ఎన్ని? యాక్చువల్గా ఎలా రాస్తామంటే మనం ఉపసంఖ్యలు అంటే ఏఈఐఓయు, ఎలాగా? ఏఈ ఒక ఉపసంఖ్య, ఈఐ ఒక ఉపసంఖ్య, అలా రాసుకుంటూ వెళ్తాం కదా మనం. అలాగే రాసుకున్నట్లయితే ఎన్ని సెట్లు ఉంటాయి అన్నాడు. టోటల్గా ఎన్ని సెట్లు ఉంటాయంట? 32 సెట్లు. గుర్తుంచుకోండి అందరూ కూడా, 32 సెట్లు ఉంటాయి. 32 ఉపసంఖ్యలు ఉంటాయి. గుర్తుంచుకోండి డైరెక్ట్గా ఆన్సర్. 1 2 3 4 5 ఈ నెంబర్స్ మనకి 1 2 3 4 5 ఉన్నప్పుడు దాని యొక్క ఉపసంఖ్యలు అనేవి 32 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏబిసి ఉన్నట్లయితే అంటే P ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అంటే 1 2 3 ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఉపసంఖ్యలు 8 ఉంటున్నాయమ్మ. గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 ఉన్నప్పుడు వాటి యొక్క ఉపసంఖ్యలు ఎన్ని? 8. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. ఒకవేళ 4 ఉన్నట్లయితే ఇక్కడ 1 2 3 ఉన్నట్లయితే 8, 1 2 3 4 5 ఉన్నట్లయితే 32, 1 2 3 4 4 ఉన్నట్లయితే ఉపసంఖ్యలు 16. ఉపసంఖ్యలు ఏంటమ్మా? 16. ఒకవేళ P ఈజ్ ఈక్వల్ టు 1 2 ఉన్నట్లయితే ఉపసంఖ్యలు 4. ఏనమ్మా?
4 అలా గుర్తుపెట్టుకోండి. ఇంత మించి ఎక్కువ అడగట్లేదు, ఎక్కువ ఏం అడగట్లేదు. ఓకే, డైరెక్ట్ బిట్ అనమాట, డైరెక్ట్ బిట్ ఆన్సర్, డైరెక్ట్ బిట్. ఎలాగమ్మ ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, ఒకవేళ సెట్లో పీ సెట్లో రెండే ఉన్నాయి ఎలిమెంట్స్, 1 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా, వాటి యొక్క ఇప్పుడు చూద్దాం ఒకసారి. పీ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 2 అని ఒక ఎలిమెంట్ ఉందమ్మా. పీ సెట్లో ఒక ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్, మొత్తం 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఉపసంఖ్యలు రాసుకోవాలి. 1 ఉపసంఖ్య కామా 2 1 ఉపసంఖ్య కామా 1 మరియు 2 ఉపసంఖ్య, 2 మరియు 1 ఉపసంఖ్య. టోటల్గా మనకి ఎన్ని ఉపసంఖ్యలు ఉన్నాయంట, 4 ఉపసంఖ్యలు ఉన్నాయంట. 4 ఉపసంఖ్యలు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది పీ ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 2 2 0 4 కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పీ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఉన్నప్పుడు, పీ ఈజ్ ఈక్వల్ 4 ఉన్నప్పుడు 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఉపసంఖ్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పీ ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 - 1 ఈజ్ ఈక్వల్ టు 8 ఉంటాయి, గుర్తుంచుకోండి. -1 యాడ్ అవుతుంది ఇక్కడ, -1 అనేది తీసుకోవాలి సార్ మళ్ళీ. ఓకేనా, ఇదేమో 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ అయితే 1 2 3 ఉన్నట్లయితే 3 స్క్వేర్ 9 - 1. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 ఉన్నాయి కదా, 5 స్క్వేర్ అంతా 25, కానీ ఎన్ని ఉన్నాయి ఎక్స్ట్రాగా, +7 కదా, 7 యాడ్ చేస్తే +7 యాడ్ చేస్తే 32. సో టోటల్గా ఒకవేళ పీ అనే దాంట్లో 5 ఎలిమెంట్స్ ఉంటే వాటి యొక్క ఉపసంఖ్యలు 32. పీ అనే సెట్లో 3 ఉంటే దాని యొక్క ఉపసంఖ్యలు 8, పీ అనే సెట్లో 4 ఉంటే దాని యొక్క ఉపసంఖ్యలు 16, పీ అనే సెట్లో 2 ఉంటే దాని యొక్క ఉపసంఖ్యలు 4. ఇలాగ ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. ఎలాగా 4 16 8 32, 4 8 16 32. ఓకే, 4 2 8, 8 2 12, 16 2 32. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎలా రాసుకుందాం, ఫస్ట్ 2 ఉంటే సెట్లో 3 ఉంటే 4 ఉంటే 5 ఉంటాయి. 2 ఉంటే అన్న 2 2 4. ఒకవేళ 3 ఉంటే దీనికి 4 2 8, 4 ఉంటే సెట్లో 8 2 16, 5 ఉంటే సెట్లో 5 2 6 2 32. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ. 2 ఉన్నట్లయితే 4 ఉంటే ఉపసంఖ్యలు, 3 ఉంటే 8 ఉంటే ఉపసంఖ్యలు, 4 ఉంటే 16 ఉంటే, 5 ఉంటే 32 ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, ఉపసంఖ్యలు అంటాం. ఇక్కడ వియుక్త సంఖ్యలు అంటే ఏంటి, వియుక్త సంఖ్యలు అంటే ఏ మరియు బిలో ఉమ్మడి కారణాంకాలు లేనట్లయితే, ఉమ్మడి యొక్క సెట్లు లేకపోతే వాటిని ఏమంటాం మనం, వియుక్త సంఖ్యలు అంటాం. ఏ సెట్లో బి సెట్లో ఉమ్మడిగా ఏమీ లేనట్లయితే వాటిని మనం వియుక్త సంఖ్యలు అంటాం. ఓకేనా, ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందరికి కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అమ్మ ఒక లైక్ చేసుకోండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అందరికీ బాయ్, గుడ్ బై, థ్యాంక్ యూ.